హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకునేది సిఐబిలో అడ్వాన్స్డ్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మాడ్యూల్ ఏ యూనిట్ నెంబర్ 2, దట్ ఈస్ ప్లానింగ్. అసలు ప్లానింగ్ ఏంటి అనేది, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విల్ కంట్రిబ్యూట్ ఇన్ ద ప్లానింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అదేంటంటే, ఒక హై స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఈజ్ స్టడీయింగ్ క్లాస్ 10th. ఓకే, అతని ఉద్దేశం ఏంటంటే, అతని టాస్క్ ఏంటంటే, ఆ హై స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ తోటి తను హీ వాంట్స్ టు నెంబర్ 1. సో దట్ ఈస్ హిస్ టాస్క్. అటువంటప్పుడు ఆ స్టూడెంట్ ఏ రకంగా ఉంటుంది అని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది టాస్క్ అనేది ఉందో, సో ఇతను ఆటోమేటిక్గా సమ్ ప్లానింగ్ షుడ్ బి దేర్. కంపల్సరీగా ప్లానింగ్ అనేది ఉండాలి. ఎలాగంటే సంవత్సరం పాటు చదువుకోవాలి. సంవత్సరం పాటు చదివిన తర్వాత ఎగ్జామ్లో, అది 10th క్లాస్ అయినప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్ కాబట్టి, సో అందులో ఇతను హైయెస్ట్ తెచ్చుకుందాం అనుకుంటున్నాడు, అది స్కోర్ చేద్దాం అనుకున్నాడు. సో అతను ఉండే సబ్జెక్ట్స్ చాలా లాంగ్వేజెస్ ప్లస్ అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అది మనకు అనేది తెలుసున్నది. సో ఇప్పుడు అతను గోల్ ఏంటి అంటే కనుక, హీ వాంట్స్ టు ద హైయెస్ట్ స్కోర్ రావాలి. దట్ ఈస్ ద టాస్క్. ప్లానింగ్లో ఏం చెప్తాడంటే, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ గో ఫర్ దట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటాడు. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే వేస్ అండ్ మీన్స్. ఏ రకంగా నేను తెచ్చుకోవాలి, ఏ రకంగా నేను స్కోర్ చేయాలి, వాట్ ఆర్ ద వేస్ అండ్ మీన్స్ టు గెట్ టు బికమ్ ద ఫస్ట్ టాప్. సో దీని గురించి అతను ఏం చేస్తాడు, సమ్ స్ట్రాటజీ హీ హ్యాస్ టు ఫాలో. అంతే కదండి. రావాలనుకుంటే స్ట్రాటజీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఉందో, టాస్క్ ఎప్పుడు ఉందో, స్ట్రాటజీ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీలో హౌ టు ప్రిపేర్ చేసినప్పటికీ దాంట్లో మళ్ళీ స్ట్రాటజీలో ఏముంటుంది, మనకి ఏ రకంగా ప్లాన్, ఏ రకంగా వెళ్ళాలి, డైరెక్షన్స్ అనేది చెప్తుంది. సో దాంట్లో ఏమవుతుంది, మీకు మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువ స్కోర్ చేస్తుంది, ఎక్కువ. సో ఇతను చేయాల్సింది ఏంటి, మంచి స్కోర్ రావాలనుకుంటే కనుక ఎక్కడైతే మీకు స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎక్కడైతే కనుక ఎక్కువ మార్కులు ఇచ్చే స్కోప్ ఉంటుందో అక్కడ మీకు ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. సో న్యాచురల్గా అవుతానే 100కి 100 రావాల్సిందే. సో అంటే ఏంటి, ఇక్కడ ఏమవుతుంది, గోల్స్ ఉన్నాయి, టాస్క్ ఉంది, బట్ ఇందులో అతను సబ్ గోల్స్ కూడా పెట్టుకుంటున్నాడు, సబ్ ప్లాన్స్ కూడా అంటే ప్లాన్స్ ఉంటాయి, దాంతోపాటు మన సబ్ ప్లాన్స్ ఉంటాయి. రావాల్సింది టాపరు, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ పుటింగ్ అనదర్ సబ్ టార్గెట్స్, అంటే సబ్ ప్లాన్స్. సో మ్యాథమెటిక్స్ 100కి 100 రావాలనుకుంటే ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, లాంగ్వేజెస్ అనేది దాని మీకు స్కోరింగ్ తక్కువ ఉంటుంది కదా, మీకు ఎంత బాగా చదివినా కూడా కొంత ఒక పాయింట్ వరకే వస్తుంది తప్పితే ఎక్స్ట్రా 100కి 100 రావు కాబట్టి. సో అదర్ సబ్జెక్ట్స్ ఏంటి, స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఇలాగా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సమ్ బ్రెయిన్ స్టార్మింగ్ లాగా తనలో తను ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాడు, అంటే స్టార్మింగ్ చేసుకుంటాడు. అదే కనుక గ్రూప్ అయితే కనుక డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ఎక్కడైనా ఎవరైనా చేసేది. అంటే మీకు ఏమవుతుందంటే, ప్లాన్ అనేటప్పటికి ఏమవుతుందంటే, మీకు ఓ ప్లాన్ అనేది ఉంటుంది, సబ్ ప్లాన్స్ ఉంటాయని చెప్పేసి మీకు పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే, ఇతను సంవత్సరం పాటు ఒకే విధంగా చదువుతాడా అంటే చదవడు. ఎందుకంటే తన ప్రోగ్రెస్ తనకి చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే దానికి ఏముంటుంది, దానికి ఆ చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే యూనిట్ టెస్ట్‌లని, క్వార్టర్లీ ఎగ్జామినేషన్ అని, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ అని, యాన్యువల్ ఎగ్జామ్స్ అనేసి ఉంటాయి. సో ప్రతీదీ కూడా అతనికి ఒక అచీవ్‌మెంట్‌కి ఎలా ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉండేది, ఓ స్కోప్. సో అప్పుడు ఏం చేస్తాడు, యూనిట్ టెస్ట్‌లో ఎలా పెర్ఫార్మ్ చేయగలుగుతున్నాడు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, నేను అనుకున్న ప్రకారం అన్నీ మ్యాథ్స్‌లో 100, 100 తెచ్చుకోగలుగుతున్నానా. సో ఇవన్నీ కూడా, అది ఏదైతే తను పెట్టుకున్నాడో ఇవన్నీ కూడాను, ఓకే, అవన్నీ రివ్యూ చేసుకుంటా ఉంటాడు జనరల్‌గా. సో ఇలాగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మీకు రివ్యూ సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇకపోతే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసింది, చూసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇతని దగ్గరకి ఆ స్ట్రాటజీలో కూడా మళ్ళీ కొంచెం మార్పులు చేర్పు కూడా చేసుకోవచ్చు. స్ట్రాటజీ అంటే ఏంటి, మ్యాథ్స్ అనుకున్నాం, చేస్తాం. ఇప్పుడు అంతా కూడా అంటే ఇప్పుడు ఒకటే దాన్ని మిస్టేక్ అవ్వడానికి లేదు కదా. ఇంత ఎలాబొరేట్‌గా చదువుకున్నప్పుడు యాన్యువల్ ఎగ్జామ్‌కి వచ్చినప్పుడు పెర్ఫెక్ట్‌గా మాకు ఒక పెద్ద హైయెస్ట్ స్కోర్ ఆ డిస్ట్రిక్ట్‌లోనే లేకపోతే స్టేట్ టాపరో రావాలనుకున్న యాంబిషన్ ఉన్న కుర్రాడు ఏం చేస్తాడు, మాక్సిమం ఎంత స్కోర్ చేయగలిగితే అంత స్కోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటప్పుడు ఏం చేస్తాడు, స్ట్రాటజీలో మార్పులు చేస్తాడు. స్ట్రాటజీలో మార్పులు అంటే ఏం చేసుకుంటాడు అక్కడ, దాని గురించి ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ 3 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఆన్సర్స్ చూసుకుంటామా, ఎందుకంటే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండటం కోసం. ఆ టాస్క్ అనేది అచీవ్ చేయడానికి ఎఫెక్టివ్‌గా ఎఫర్ట్స్ పెట్టాలి కదా, అందు గురించి.
సో ఇలాగా రివ్యూ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఫోర్కాస్ట్ చేసి మాట్లాడు. ఫోర్కాస్ట్ చేయడం అంటే వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్, ఎలా వస్తాయి అంటే లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్ చూసుకున్నప్పుడు ట్రెండ్ తెలుస్తుంది. సో ఇది అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రజెంట్ ఎలా ఉంది, ప్రీవియస్గా ఎలా వస్తున్నాయి క్వశ్చన్ పేపర్స్. సో ఈ రెండింటిని బట్టి ఫ్యూచర్లో ఏం వస్తుంది, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హీ కెన్ గెట్ ఇట్ అనేది కూడా కొంత స్ట్రాటజీలో ఒక భాగం కింద వస్తుంది. అంటే ఇది ఫోర్కాస్టింగ్. తర్వాత ఈ రకంగా ఏమవుతుందంటే చేంజెస్, స్ట్రాటజీలో చేంజెస్ అనేది ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ ప్లేస్. సో ఫైనల్గా ఇలా చేస్తున్నప్పుడు ఓకే, అతను మళ్ళీ ఇంకో కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటాడు. అదేంటంటే ఒకవేళ కనుక తను చదివిన క్వశ్చన్స్ కనుక రాకపోతే, అంటే ప్లాన్ ఏ ఒకటి అనుకున్నాడు అంటే ప్లాన్లో కూడా మళ్ళీ మీకు ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకవేళ కనుక యాడ్వర్స్గా వస్తే కనుక అక్కడి నుంచి కూడా ఓవర్కమ్ అవ్వాలంటే ఏంటి అంటే మీకు చాయిస్ ఉంటుంది. చాయిస్లో బెటర్ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి కదా, అందులో క్వశ్చన్స్ ఏమైనా కొంచెం సెలెక్టివ్గా తను పెట్టుకుంటే కనుక అట్లీస్ట్ తను కాన్ఫిడెంట్గా బాగా చదివిన క్వశ్చన్స్ రాకపోయినా సరే ఆ చాయిస్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో మిగతా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసేసి తెచ్చుకునేలాగా. సో ఇక్కడ ఏమవుతుంది మీకు అగైన్, ఇక్కడ మీకు మళ్ళీ ప్లాన్ ఏ ఎగ్జిక్యూట్ ఫెయిల్ అయితే కనుక ప్లాన్ బిలోకి చేసుకుంటారు. సో ఇలాగా అన్ని రకాలుగా తంటాలు పడి ఫైనల్గా హీ వాంట్స్ టు అచీవ్ దట్ ఈజ్ టార్గెట్, అంటే గోల్ అనేది రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో మనం తీసుకుంటే కనుక ప్లానింగే అనుకున్నాం, కానీ ఇందులో ఆ ప్లాన్కి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఉంటేనే మనం ప్లాన్ చేయగలుగుతాం. తర్వాత ఈ ప్లాన్లో మళ్ళీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సబ్ ప్లాన్స్ వస్తాయి. తర్వాత దీనికి ప్లానింగ్లో ఒక సరిపోతుందా, ఫ్రమ్ బ్రెయిన్ స్టార్మింగ్ జరగాలి. తర్వాత ఒక స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వాలి, ప్లేస్ చేసుకోవాలి. ఆ స్ట్రాటజీ కూడా మీకు మార్పులు చేర్పులతోటి వెళ్తుంది తప్పితే ఒకటి ఫిక్స్డ్గా ఉండదు. ఓకే, సో తర్వాత ఈ డ్యూరింగ్ ద కోర్స్ రివ్యూ సిస్టమ్ ఒకటి ఉంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మన ప్రోగ్రెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఆ టాస్క్ రీచ్ అవుతాం లేదా అనేది మనం ముందుగానే చెక్ పాయింట్స్ దగ్గర క్లియర్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఒక్కోసారి ఫోర్కాస్ట్ చేయాల్సి వస్తుంది. ఫోర్కాస్ట్ అయితే మనకి ఏం రేపొద్దు అన్సర్టనిటీ, రేపొద్దు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఎలా ఇస్తాడు క్వశ్చన్ పేపర్ తెలియనప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను ప్రజెంట్ అన్ని కూడా స్టడీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎక్స్పెక్ట్ సమ్ ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఆ రకంగా కూడా మనకి సక్సెస్ అవుతుంది టాస్క్ అనేది. అలాగే చేంజెస్ ఇన్ స్ట్రాటజీస్ చేసుకుంటాం. చివరికి ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఒకటి కనుక ఫెయిల్ అయింది అనుకోండి, డిసప్పాయింట్ అవ్వకుండా ప్లాన్ బి అనేది ఇంకొకటి ఆప్షన్ పెట్టుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ ద బ్యాక్ అండ్ ఆఫ్ దిస్ ప్లానింగ్. అదే ఇప్పుడు మనం 1 by 1 చదువు. ఫండమెంటల్స్ ఆఫ్ బ్యాంక్ ప్లానింగ్ ఏముంటుంది చూద్దాం. ప్లానింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ థాట్ఫుల్ డిస్కషన్. అంటే ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది ఒక స్టూడెంట్ గురించి చెప్పుకొచ్చాను. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా కంపెనీస్, బ్యాంకింగ్ అందులోకి వెళ్ళిపోతాం. ప్లానింగ్ అనేది ద ప్రాసెస్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ థాట్ఫుల్ డిస్కషన్ బిఫోర్ అండర్టేకింగ్ ఎ టాస్క్ విచ్ entails engaging in in-depth contemplation about the task and going into the details meticulously to be ready with an execution and implementation plan to save both effort and time. During the planning, each possibility, both the present and future, that is even remotely connected to the goals will be taken into consideration. So ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్లానింగ్ కవర్స్ ఏం కవర్ అవుతుంది, వాట్ ఈస్ టు బి డన్, ఏం చేయాలి, వేర్ ఇట్ ఈస్ టు బి డన్, ఎక్కడ చేయాలి, హౌ ఇట్ ఈస్ టు బి డన్, ఎలా చేయాలి, వెన్ ఇట్ ఈస్ టు బి డన్, ఎప్పుడు చేయాలి, హూ విల్ ఎగ్జిక్యూట్, ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అందులో మనం కలెక్టివ్గా మనం కన్సిడరేషన్లోకి తీసుకొచ్చిన పాయింట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ప్లాన్. ఇకపోతే ప్లానింగ్లో మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ అనాలిసిస్. ఓకే, ఆపర్చునిటీ అనాలిసిస్ అనేటప్పటికి ఇక్కడ యాక్చువల్గా స్టెప్స్ ఇన్ ప్లానింగ్ వచ్చేటప్పటికి నేను యాక్చువల్గా బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఒక డ్రాట్ ఏరియా ఉందండి తమిళనాడు దగ్గర. డ్రాట్ ఏరియా అంటే అక్కడ ఇంచుమించుగా మీకు అనంతపురం మన సైడ్ ఎలా ఉంటుందో అక్కడేం పంటలు పండవు, పెద్దగా ఏం ఉండదు, ప్రాస్పరస్గా ఉండదు, అక్కడ అంత బిజినెస్ ఏ ఉండదు, ఏం ఉండదు. అటువంటి ఏరియాలో ఒక క్లస్టర్ ఏరియా ఉంది. ఆల్మోస్ట్ ఒక 60-100 విలేజెస్ దాకా కవర్ అవుతున్నాయి అక్కడ. ఆ ఒక ఎక్స్ బ్యాంక్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ బ్రాంచెస్ ఆఫ్ 15 to 20 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైతే డబ్బులు లేవో, ఎప్పుడైతే బిజినెస్ లేదు, ఎప్పుడైతే క్రాప్స్ లేవో, అక్కడ మనీ ఇన్కమ్ జనరేషన్ లేదో న్యాచురల్గా ఏమవుతుంది, మీకు ఒక స్టాగ్నెంట్ పొజిషన్లో ఉంటాయి బ్రాంచెస్ అన్ని కూడా, గ్రోత్ అనేది ఉండదు. ఓకే, అటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఆ బ్యాంక్ యొక్క జనరల్ మేనేజరు
ఓకే. ఏవైనా సరే ఈ ఏరియాలో మనం బిజినెస్ పొటెన్షియాలిటీ అనేది సంపాదించాలి. అంటే బిజినెస్ అనేది పెంచాలి అనేది ఒక యాంబిషన్ తోటి ట్రై చేద్దాం అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, ఫస్ట్ అటెంప్ట్ కింద ఆ ఏరియా అంతా కూడా ఒకసారి తిరిగేసాడు. తిరిగేసి బ్రాంచెస్ తోటి వాళ్ళు బ్రాంచ్ మేనేజర్ తోటి ఇంటరాక్ట్ అయ్యాడు. ఇంటరాక్ట్ అయ్యాడు. బ్రాంచ్ మేనేజర్ అంటే, "సార్ ఇక్కడ ఏమి లేదు సార్, ఇక్కడ అంతా డ్రై సార్, ఇక్కడ అంతాను డ్రాటును. ఇక్కడ డబ్బులు ఇద్దామన్నా, లోన్ ఇద్దామన్నా ఏం తీసుకొని ఏం చేస్తారు సార్ వీళ్ళు? ఓ పంట ఏసుకోవడానికి పంట పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ. అంతంత మాత్రంగా ఉంటాయి ఇక్కడ పంటలయిని. దానికొచ్చే ఇన్‌కమ్ వాళ్ళు తినటానికి సరిపోతుంది. మన బ్యాంక్‌లో ఏం వేసుకుంటారు? వాళ్ళకి ఏం కడతారంటే లోన్స్. కాబట్టి మేము ఇంతకన్నా పెద్ద బిజినెస్ చేయలేమండి" అని చెప్పేసి అన్నవాళ్ళు మేనేజర్స్. 20 బ్రాంచ్ మేనేజర్స్ కూడా చెప్పింది అదే మాట. ఓకే. సో, జనరల్ మేనేజర్ ఏం చేశారంటే, సరే ఓకే చూద్దాం అని చెప్పేసి ఆయన అలాగా ఒకసారి ఈ ఇంటరాక్ట్ అయ్యి సరే ఈ బ్రాంచ్ విజిట్‌లు ఇయన్నీ చేస్తున్నప్పుడు అతనికి ఏంటో అనుకోకుండా అక్కడ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ తారసపడింది మధ్యలో దారిలో. ఇదేంటి ఇంత డ్రాట్ ఏరియాలోను ఇంత ఇంత పెద్ద 300, 400 విలేజెస్ కవర్ అయ్యే ఈ ఏరియాలో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందే. అంటే ఇప్పుడు మనం చూసేదేముంది, మాకు ఇంజినీరింగ్ కాలేజీ, తర్వాత ఈ రకరకాల కాలేజెస్ అన్నీ కూడా ఊరు చివర ఎక్కడొకడ పెట్టేస్తున్నారు. ఏమో చదువులు చెప్పడమే కదండీ ఆళ్ళకి. దానికి ఆళ్ళకి వేరే పనేముంటది అక్కడ? ఓ ల్యాబ్ అక్కడ ఎక్విప్‌మెంట్ అవే కదా ఉండేది. ప్రిమిసెస్, కన్‌స్ట్రక్షన్ ఏరియాసే కదా వాళ్ళకి కావాల్సింది. సో, అలాగా అగ్రికల్చర్ కూడా వండర్ అనిపించింది. అరే! అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. ఈ చుట్టుపక్కలంతా కూడానేమో ఇంచుమించుగా అంతంత మాత్రంగా అగ్రికల్చర్ యాక్టివిటీస్ గాని అంత ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేవు. అటువంటప్పుడు దీన్ని ఎందుకు మనం ఉపయోగించకూడదు? అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎ ఆపర్చునిటీ. అతను ఏం చేశాడు, దీన్ని ఒక ఆపర్చునిటీ కింద మారిస్తే ఎలా ఉంటదని చెప్పేసి అతను ఆ యూనివర్సిటీలోకెళ్ళి, ఆ యూనివర్సిటీ ఆహ్, అఫీషియల్స్ తోటి, వైస్ ఛాన్సలర్‌తో వాళ్ళతో మాట్లాడి, ఓకే. సార్ మేము ఒక బ్యాంక్ రిప్రజెంట్ చేస్తున్నాం అది. చుట్టుపక్కల మాకు 300 విలేజెస్ కవర్ అయ్యేలాగా ఒక 15 బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఇక్కడ మేమేంటంటే వి వాంట్ టు సర్వ్ ద పీపుల్ చేద్దాం అనుకుంటున్నాము. వీళ్ళకి మాకు ఫైనాన్షియల్‌గా మేము ఇంట్రెస్ట్ అవ్వం కాబట్టి మీరు ఎనీ సపోర్ట్ ఇన్ ఫైనాన్షియల్ సిస్టమ్‌లో మేము ఇస్తాం వాళ్ళకి. కానీ మాకు ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. మీ దగ్గర చూసేటప్పటికి చాలామంది లోపల అగ్రికల్చర్ స్కాలర్స్ ఉన్నారు. అంటే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరంతా చూసాను, విజిట్ చేశాను మీ యూనివర్సిటీ. చూసేటప్పటికి లోపలంతా కూడాను రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అంటే ఏ డ్రాట్ కైనా తట్టుకునేలాగా, తర్వాత ఈ అట్మాస్ఫియర్‌కి సపోర్ట్ ఇచ్చేలాగా, తర్వాత పెస్ట్ కంట్రోల్ అంటే ఈ చీడ, పీడ లేకుండా ఉండే వంగడాలు అంటే సీడ్స్ అవన్నీ జనరేట్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, రిసర్చ్ చేసి ఇంత బ్యూటిఫిక్‌గా ఇంత ఇంత ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ తోటి మీరు పనిచేస్తున్నప్పుడు అవి మీరు ల్యాబులకే పరిమితం చేస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న మొక్క ఉందంటే 100 కాయలు కాసేలాగా చిన్న ఒక ప్లాంట్ ఉందంటే గనక జస్ట్ ఒక అడుగులో ఉండగానే మొత్తం కాయలు కాసేలా చూపిస్తున్నారు లోపల. అదేదో బయట మీరు చేస్తే బావుంటది కదా మీకు అనేటప్పటికి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి వాళ్ళు క్వెషన్ చేశారు. చేస్తే అప్పుడు ఏమన్నాడంటే ఓకే. నేను ఒక పని చేస్తా అని చెప్పేసి ఆయన ఈ 15 బ్రాంచెస్ విజిట్ చేసి 15 బ్రాంచెస్‌లోనూ ఉండే విలేజెస్ అన్ని కూడా మీటింగ్‌లు పెట్టి మీరందరూ కూడా మాకు గనక సపోర్ట్ చేస్తే అంటే ఏంటంటే మీ భూములన్నీ కూడా మాకిస్తే ఓకే. అప్పుడు మేమేం జేస్తామంటే అవి మేము మీకు సపోర్టింగ్‌గా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి పిల్లలంతా మీకు దానికి మ్యాపింగ్ చేసి, మీకు అడ్వైస్ చేసేలా చేసి, మీకు అన్ని రకాలుగాను ఇక్కడ కల్టివేషన్ అనే సిస్టమ్ అనేది మారుద్దాం. మార్చినప్పుడు ఏమో రేపొద్దున మీకు ఇప్పుడు 10,000 10 బస్తాలు పండిద్ది. రేపొద్దున 20 బస్తాలు పండిందనుకోండి. మీ ఇన్‌కమ్ గనుక మంచిదే అవుతది గదా! యుల్ గెట్ ఎ గుడ్ ఈల్డ్ గదా! అటువంటప్పుడు మీకు మంచిదే అంటే ఎవ్రీబడీ సపోర్టెడ్. సో, ఆ రకంగా ఏం చేశారంటే మ్యాపింగ్ చేసేవారు. మ్యాపింగ్ చేసి ఈ పిల్లలు కూడా ఏం చేశారంటే మీ రిసర్చ్ స్కాలర్స్ బానే ఉంది. మిమ్మల్ని ఒప్పిస్తున్నాను. మీరు నాకు అప్రెంటిస్ కింద అంటే ఆ టైప్‌లో మీరు మాకివ్వండి. ఒక 1 ఇయర్ పాటు మీరు సపోర్ట్ చేయండి. వీళ్ళకి సపోర్ట్ చేస్తే మీకు ఏం చేస్తారంటే ఒక అవార్డ్ సిస్టమ్ అంటే మాకు బ్యాంక్ తరపున మీకు కొంచెం రికగ్నిషన్ ఇస్తాం. రేపొద్దున మీ పోస్ట్‌లు ఏమైనా పడినా కూడా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాం. మాకు ఆర్‌డీఓస్ కింద దీని కింద అని చెప్పేసి వాళ్ళకి కూడా ఒప్పించి ఓకే. ఎందుకంటే థియరీ కాదు కదా! అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ కదా! అని ఉద్దేశంతో ఆ రకంగా చెప్పేటప్పుడు మ్యాపింగ్ జరిగింది. ఆ పిల్లలందరూ ఎళ్లి సపోర్ట్ చేశారు. రకరకాల మెకానిజమ్స్ తర్వాత అగ్రికల్చర్ సీడ్స్ పండించడం, అడ్వైస్ చేయడం ఇయన్నీ కూడా చేసేవారు. చేసేటప్పుడు ఒక్క 3 ఇయర్స్‌లో ఏమైందంటే ఆ క్లస్టర్ ఏరియాలో 15 బ్రాంచెస్‌లో ఉన్న బిజినెస్ డబుల్ అయిపోయింది. ఇట్ ఈస్ ఎ రియల్ వండర్. ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఆల్సో. ఓకే. అంటే ఇక్కడ ఏమైంది? ఆపర్చునిటీ అనేది అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. మనకుండే ఆపర్చునిటీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు చెక్ ఇట్. అదే ఇక్కడ చెప్తారు. సో, ఆపర్చునిటీ అనాలిసిస్ entails analyzing the opportunity, being aware of the opportunity and basing the development of the business plans on this opportunity. సో, ఇది చేసుకోవాలి. ఫస్ట్ ప్లానింగ్‌లో ఫస్ట్ ఉండాల్సింది. సెకండ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఎస్టాబ్లిష్‌మెంట్. మన ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఆబ్జెక్టివ్స్ చూసుకోవాలనుకుంటే గనక
ఏదైనా సరే బిజినెస్లో ఏముంటుంది, ప్రాఫిట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో వితౌట్ నోయింగ్ ద ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డెవలప్. ఏదైనా ప్లాన్ ఉందనుకుంటే కనుక ఆ ప్లానింగ్లో ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆబ్జెక్ట్ లేనప్పుడు ప్లాన్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ చెప్తాడు, దేర్ షుడ్ బి సమ్ ఆబ్జెక్ట్. సో ఆపర్చునిటీ అనాలిసిస్ జరుగుతుంది. రెండోది ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, అక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఇందాక చెప్పిన దాంట్లో బిజినెస్ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది కాబట్టి దాన్ని పెంచాలి అనేది 15 బ్రాంచ్ల యొక్క ఆబ్జెక్ట్ అది పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, సో డెవలపింగ్ దట్ ప్లానింగ్ ప్రెమిసెస్. ఓకే, డెవలపింగ్ ద ప్లానింగ్ ప్రెమిసెస్ అనేటప్పటికి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ చూడండి, కలెక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ డిరైవ్డ్ అజంప్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ద ప్లానింగ్ ప్రెమిసెస్ డిటర్మినేషన్. ఇక్కడ ఫోర్కాస్టింగ్ డిరైవ్డ్ అజంప్షన్స్ అనేది ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి ఏం జరిగింది అంటే, వాళ్ళకి చెప్పాడు మీ ఇన్కమ్లు అందరూ కూడా 10,000 వస్తున్నాయి అనుకోండి, సపోజ్ యాన్యువల్ ఇన్కమ్. మేము ఫోర్కాస్ట్ చేస్తాం, రేపొద్దు ఇవన్నీ కనుక చేయగలిగితే కనుక మనకి 20,000 రావచ్చు. ఆ ఇన్సూరెన్స్ మాత్రం మేము కొంతవరకు ఇవ్వగలుగుతున్నాం, మీరందరూ రెడీనా అని చెప్పి ఫార్మర్స్ అడిగేటప్పుడు ఎస్ సార్ వీఆర్ రెడీ అని చెప్పేసి ఎవడు కాదంటాడండి. ఉన్న డబ్బులు పెరుగుతాయి పెంచుతాం అన్న వాళ్ళు ఎవరైనా వస్తాయంటే అలాగే సార్ అంటారు తప్పితే లేదు లేదు మీరెందుకు మాకు కావాలని చెప్పి అనేవాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ డెవలపింగ్ ప్లానింగ్ ప్రెమిసెస్ అనేది ఏంటంటే ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అండ్ డెరైవ్డ్ అజంప్షన్స్ నోన్ యాజ్ ద ప్లానింగ్ ప్రెమిసెస్ డిటర్మినేషన్ అంటాం. ఓకే, ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. ద ప్రెడిక్టింగ్ మస్ట్ బి బేస్డ్ ఆన్ రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద ప్లాన్స్ ఆర్ టు బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ వెల్ యాజ్ ద క్రియేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సరౌండింగ్స్. మరి ఇప్పుడు చేసింది అదే కదా, యూనివర్సిటీ వాళ్ళు చేసింది ఏంటి, అదేదో ఊరిని అజంప్షన్స్ పెట్టేసి మీరు ఒక 10,000 20 చేస్తానని చెప్పేసి మాట ఇచ్చేయడం కాదు కదా, దాన్ని ప్రాక్టికల్గా చూపించేలాగా ఏం చేస్తారు, ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్లో ఉన్న యూనివర్సిటీని మ్యాప్ చేశారు వాడు. ఓకే, ఎందుకంటే రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్కి తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ కాల్డ్ ద డెవలపింగ్ ప్లానింగ్ ప్రెమిసెస్ అంటారు. ద ప్రెమిసెస్ ఓవర్ దట్ ఫాలోయింగ్ ఇయర్. ప్రెమిసెస్ ఓవర్ ఏం చేస్తుంది, ప్రెమిసెస్ అనేది జనరల్గా జరిగేది ఏంటంటే ఫోర్కాస్టింగ్ చేస్తుంది. అంటే ఇందులో జరిగేది ఫస్ట్ ఫోర్కాస్టింగ్ అంటే మనకి ముందుగా ఎంత వస్తుంది, ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది ఫోర్కాస్ట్. ఆ తర్వాత బేసిక్, దాని ప్రకారం బేసిక్ పాలసీస్. అంటే పాలసీస్ అంటే ఏం లేదు, మనం ఏం చెయ్యాలి అనేది ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని అనుకుంటాం అన్నమాట. ఓకే, అవి మనం పాలసీస్ కింద రాసుకుంటాం, బేసిక్ పాలసీస్. ఆ తర్వాత దానికి అనుగుణంగా మనం ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో ఏంటి, ఆ పిల్లలందరికీ కూడా ఇందులో 3 జరిగినాయి. ఒకటి ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇన్కమ్ డెఫినెట్గా డబుల్ చేసే అవకాశం ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉండే మంచి హైబ్రిడ్ వెరైటీస్ ఇవన్నీ కూడా చేసుకుంటే కానీ చేయొచ్చు అనేది ఒక ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్. అయితే ఆ తర్వాత బేసిక్ పాలసీస్లోకి వేసేటప్పటికి ఏమవుతుందో వాళ్ళని వీళ్ళకి అనుసంధానం చేయాలి కాబట్టి వీళ్ళని ఒప్పించి వీళ్ళ ల్యాండ్లన్నీ కూడా వీళ్ళు ఏం పోతాయని భయం లేకుండా వీళ్ళకి ఒప్పించి వాళ్ళకి ఏంటంటే రీసెర్చ్కి అవుట్ సైడ్ ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ కింద చేసి అవుట్ సైడ్ ఫీల్డ్స్ అన్ని వీళ్ళకి అందజేసి, సో ఇవన్నీ కూడా విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు పాలసీస్లో. అంటే దేర్ ఈజ్ సమ్ కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట పాలసీస్ అంటే. దానికి అనుగుణంగానే చేస్తారు. తర్వాత ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ అనేది ఏది అనుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద ప్రిమిసెస్ ఆఫ్ కవర్ దట్ ఫాలోయింగ్ ఏరియాస్ అంటాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఐడెంటిఫికేషన్. వాట్ ఈస్ దట్ ఆల్టర్నేటివ్ ఐడెంటిఫికేషన్ అంటే ఒక ప్రాసెస్ ఆఫ్ డిటర్మినింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ దట్ వేరియస్ మీన్స్ ఆఫ్ దట్ అటైన్ గోల్స్ ఈస్ రిఫర్డ్ టు దట్ ఐడెంటిఫైయింగ్ దట్ ఆల్టర్నేటివ్ మీన్స్. అంటే ఒకవేళ కనుక ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు, ఆ ప్లానింగ్ చేద్దామన్నప్పుడు మనకి ఎలాగ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్కి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు ఒకటి మనం ప్లాన్ చేసినప్పుడు అది కనుక ఉన్నటువంటి కన్స్టెంట్స్ వల్ల ఆగిపోయింది, స్టక్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమన్నా అనేది కూడా మనం పెట్టుకుంటాం. ఇది ఎక్కడంటే జస్ట్ లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక స్టెప్నీ లాంటిదండి అంతే. జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక స్టెప్నీ లాంటిది. ఒక జర్నీకి మనం వెళ్దాం అనుకున్నాం, ఇవాళ ఇక్కడ నుంచి మనం ఓ పర్టికులర్ ప్లేస్కి లాంగ్ జర్నీ చేద్దాం అనుకున్నాం, కార్లో వెళ్దాం అనుకున్నప్పుడు మనకి ఏం చేస్తాము, సేఫ్ సైడ్గా మామూలుగా వెళ్తాము. వెళ్ళిన మధ్యలో కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి, టైర్ కానీ లేకపోతే ఆటోమేటిక్గా మనకు ఒక స్టెప్నీ లాంటిది ఉండాలి కదా, పెట్టుకుంటాం కదా. సో దాని ఆప్షన్, అదర్ ఆప్షన్ అనమాట ఫర్ కంటిన్యూటీ అచీవ్ దట్ గోల్. అండ్ ఇది ప్లానింగ్లో ఒక భాగం. ఎవాల్యుయేటింగ్ ఆఫ్ ద ఆల్టర్నేట్స్ కూడా మనం పెట్టుకుంటాం. ఓకే, one of the process might be less desirable or effective compared to the others, while another might be the more shifted to that immediate goal. ఎందుకంటే ఇందులో మీకు ఏమవుతుందంటే ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉంటుంది, అది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అన్నమాట, చాయిసెస్ 2-3 చాయిసెస్ ఉంటాయి. ఓకే, ఒకటి కనుక సూట్గా లేకపోతే కనుక రెండో చాయిస్కి వెళ్తాం. ఓకే,
రెండోది కాకపోతే 3. అంటే ఇప్పుడు ఏమవుతుంది దీన్ని బట్టి మనం సెలెక్టింగ్ ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అనేది చూసుకుంటాం. ఉన్న వాటిలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట ప్లానింగ్‌లో. So at this stage, the plan is to be adopted, numerous options to be evaluated so that it can be determined which plan one can best assist in accomplishing of that business objects. ఏదైనా బిజినెస్ ఆబ్జెక్ట్స్ చేయాలనుకున్నప్పుడు ఒక ఒక ఆల్టర్నేట్ మన చాయిసెస్ ఉంటాయి చూడండి. ఒక చాయిస్ కాదనుకున్నప్పుడు ఇంకా మంచి చాయిసెస్ సెలెక్ట్ చేసుకుంటాం. 4, 5 పెట్టుకున్నాం కాబట్టి. అలాగా ఉన్న ఆటిల్లోనే అటు ఇటు మార్చుకుని మనం ఏమైనా సరే వీ హావ్ టు అచీవ్ దట్ బెస్ట్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఫైనల్లీ. నెక్స్ట్ ఫార్ములేటింగ్ డెరివేటివ్ ప్లాన్. ఫార్ములేటింగ్ డెరివేటివ్ ప్లాన్ అనేటప్పటికి ఈ ప్లాన్స్‌లోనే మళ్ళీ మనం చెప్పాను కదా మీకు దట్ విల్ బి సబ్ ప్లాన్స్ ఉంటాయని చెప్పి. ఓకే. అదే ఇక్కడ చెప్తాడు. ఇట్ ఇంక్లూడ్స్ దట్ మేకింగ్ సబ్ ప్లాన్స్ ఆర్ సెకండరీ ప్లాన్స్. ఇందాక మీరు చూడండి స్టూడెంట్ విషయంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ప్లాన్స్ అన్నాడు. హైయెస్ట్ స్కోర్ రావాలి. 600 అనుకోండి సబ్జెక్ట్ స్కోరు. 600కి అతనికి 500 ఆల్మోస్ట్ 590 దాకా వెళ్ళిపోతాం అనుకున్నాడు అనుకుంటారు. అంటే మాక్సిమం రాబడదాం అనుకున్నాడు అనుకోండి. సో అటువంటప్పుడు నేనేం చెప్పాను మీకు? మళ్ళీ అందులో సబ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. సబ్ ప్లాన్స్ అంటే ఫోకస్ ఇస్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్‌లో 100కి 100 తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి అక్కడెక్కడ ఒక్క మార్క్ కూడా లూజ్ కాకుండా ప్లాన్ చేయాలి. సో అక్కడ ఏమవుతుంది ప్లానింగ్ అనేది మళ్ళీ అక్కడ మీకు సబ్ ప్లాన్ అయింది. ఎందుకంటే అన్ని సబ్జెక్టులలోనూ అంత ఈజీగా రాదు. 600 వచ్చే ఛాన్స్ లేదు కదా! లాంగ్వేజెస్ అనేటప్పటికి మీకు పూర్తిగా రావు. ఎక్కడో చోట మీకు తగ్గిపోతా ఉంటాయి. ఓకే. సో తగ్గకుండా వచ్చే స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్‌తో తగ్గకూడదు. సో దట్ ఈస్ ద ప్లాన్ అనదర్ ప్లాన్. సో దీస్ ఆర్ కాల్డ్ సబ్ ప్లాన్స్ అంటాం. దాన్ని డెరివేటివ్ ప్లాన్స్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఇంక్లూడ్స్ ద మేకింగ్ సబ్ ప్లాన్స్ ఆర్ సెకండరీ ప్లాన్స్, డెవలపింగ్ ఆఫ్ దట్ న్యూ పాలిసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ దట్, కోఆర్డినేషన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఇన్ ద డెరివేటివ్ ప్లాన్స్ అండ్ వర్కింగ్ ఇన్ అకార్డింగ్ విత్ ద టార్గెట్స్ యాజ్ టు దట్ మెయిన్ ప్లాన్. మెయిన్ ప్లాన్‌కి తగ్గట్టుగా ఇవన్నీ కూడా అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఫాలో అప్ అండ్ రివ్యూ ప్లాన్. ఇది కూడా మనం చెప్పాం. ప్లానింగ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ ఫర్ ఎన్ష్యూరింగ్ అటైన్మెంట్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిజినెస్ ఎంటిటీ టు కంటిన్యూయస్లీ మానిటర్ ద ఇంప్లిమెంటేషన్. ఇందాక మనం చెప్పాను చూడు, స్టూడెంట్ ఉన్నాడు. యాన్యువల్ ఫైనల్ ఎగ్జామ్‌కి 10థ్‌కి వచ్చేటప్పటికి అతను డిస్ట్రిక్ట్ ఫస్టో లేదో రావాలనుకున్నప్పుడు అతను ఎవ్రీది అంటే రివ్యూ చేసుకుంటా ఉండాలి. మానిటర్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే యూనిట్ టెస్ట్‌లోనూ అతను టాపర్ రావాలి. అతను అనుకున్న స్కోర్ రావాలి. తర్వాత క్వార్టర్లీలోనూ తెచ్చుకోవాలి. హాఫ్ ఇయర్లీలోనూ తెచ్చుకోవాలి. యాన్యువల్ ఎగ్జామ్స్‌లో అప్పుడు ఆటోమేటిక్‌గా అతను అచీవ్ అవుతాడు. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఫాలో అప్ అండ్ రివ్యూయింగ్ ఎ ప్లాన్. అది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అన్నీ కూడా ఒకదానికొకటి చాలా ఈజీ సబ్జెక్ట్ అండి ఇది. ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకుంటే మీకు అన్నీ తెలిసిపోయింది. ప్లానింగ్‌లో ఏముంటాయనేది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాస్ ద స్టెప్స్ ఇన్ ద ప్లానింగ్. నెక్స్ట్ వి ఆర్ కమింగ్ టు దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లానింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లానింగ్‌లో ఏముంటాయి అంటే ఫస్ట్ హెల్ప్స్ ఏంటి? ఈ ప్లానింగ్ వల్ల ఉంటే ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఈ ప్లానింగ్ ఉండాలి అంటే ఫస్ట్ హెల్ప్స్ గ్రేట్ గోల్ క్రియేషన్. అంటే ఒక గోల్ గనక మనకి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు, గోల్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్లానింగ్ అనేది మనకి హెల్ప్ చేస్తది. ఇదంతా ఏమీ లేదనుకోండి. ఏదో పుస్తకాలు అదే పనిగా 24 గంటలకి 20 గంటలు చదివేత్తన్నాడు. 14 గంటలు పడుకుంటూ కూర్చున్నాడనుకోండి. మిగతా 20 గంటలు చదువుతానే ఉన్నాడనుకోండి. ఒక స్ట్రాటజీ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఏమి లేకుండా చదువుతాడనుకోండి. డెఫినిట్‌గా హి వోంట్ రీచ్ దట్ టార్గెట్ ఆ కుర్రోడు. అంతే అండి. కాబట్టి ప్లానింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఫాలోడ్ బై స్ట్రాటజీ ఆటోమేటికల్‌గా ఆ ఆబ్జెక్ట్ అనేది రీచ్ అయిపోతాడు. టాస్క్ రీచ్ అవుతాడు. ప్రొవైడ్స్ డైరెక్షన్. ఇదేంటి ఏమవుతుందంటే ఈ ప్లానింగ్ అనేది డైరెక్షన్ ఇస్తుందన్నమాట. అంటే ఎలా డైరెక్షన్ అనేది మీన్స్ అవర్ ఎఫర్ట్స్ మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో టువర్డ్స్ ద గోల్ ఓకే విల్ బి ఛానలైజ్డ్. ఓకే ఛానలైజ్డ్ కదా అవుతుంది. నెక్స్ట్ టాకిల్స్ అన్సర్టనిటీ. టాకిల్స్ అన్సర్టనిటీ అంటే ఫోకస్ ఆన్ ఫ్యూచర్ ప్రొడిక్షన్ చెప్పాను చూడండి అది. అక్కడ ఏంటంటే అన్సర్టనిటీ అంటే ఫ్యూచర్‌లో ఇలా ఉండొచ్చు. మన క్వెషన్ పేపర్ ఎలా వస్తుందని కూడా మనం ఫ్యూచర్‌లో ఊహిస్తున్నాం. ఎలా ఊహిస్తున్నాం? ప్రెజెంటు, పాస్ట్ ఇయన్నీ క్వెషన్ పేపర్‌లన్నీ దగ్గర పెట్టుకొని ట్రెండ్ ఎలా ఉంది అని చెప్పేసి మనం అసెస్ చేసుకొని ఫ్యూచర్‌లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అని అనుకున్నప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు డి అవుతది. ఆ రకంగా ఏందంటే ప్రీవియస్‌గా ఉన్న ట్రెండ్స్ అన్ని చూసుకుంటే ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయొచ్చు. దీనివల్ల నో క్వెషన్ ఆఫ్ అన్సర్టనిటీ. సడెన్‌గా ఏం జరుగుతదనేది ముందే మనం యాంటిసిపేట్ చేసేస్తున్నాం. ఏందో బికాస్ ఆఫ్ దిస్ ప్లానింగ్ స్టెప్స్ మాట. అలాగే డిస్కార్డ్స్ ఓవర్‌లాపింగ్ అండ్ వేస్ట్‌ఫుల్ యాక్టివిటీస్. అంటే దట్ మీన్స్ క్వెషన్స్ అనేది ఎప్పుడైతే మనం వేసేసుకున్నాం కదండీ! డిస్కార్డ్స్ అనేటప్పటికి ఏమవుతుంది? వాట్, హౌ, వై, వేర్, వెన్
ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు అడ్రస్ చేస్తున్నారో దెన్ నో క్వశ్చన్ ఆఫ్ ఓవర్లాపింగ్. వేస్ట్‌ఫుల్ యాక్టివిటీస్ అంటే ఏముండవు. అన్నీ కూడా ఆప్టిమైజ్డ్‌గా జరుగుతాయి. నెక్స్ట్ ప్రమోటర్స్ ఇన్నోవేషన్స్ ఐడియాస్. ప్రమోట్స్ ఇన్నోవేషన్ ఐడియాస్. ఎప్పుడైతే మనకు ప్లానింగ్ ఉంటుందో, ఓకే. మనకి ఏం చేయాలి, ఏం చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ అని చూడండి. సెల్ఫ్ అయితే గనుక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటాం. అలాగైతే గ్రూప్ అయితే గనుక ఒక బిజినెస్ యాక్టివిటీ అయితే గనుక ఎంప్లాయీస్, మేనేజర్లు అందరూ కూర్చొని మీటింగ్‌లు పెట్టుకొని చేసుకుంటా ఉంటారు. సో, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయన్నమాట. సో, అది. నెక్స్ట్ ఫెసిలిటేట్స్ డెసిషన్ మేకింగ్. ఇంకా చెప్పాలంటే డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. బికాజ్ ఎందువల్ల ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎందుకు చేస్తున్నారు ప్రమోట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటే, మార్కెట్ అనేది చాలా మీకు డైనమిక్. సో, డైనమిక్ మీరు ప్రొడక్ట్స్ తయారు చేసినా, సర్వీసెస్ అందించినా కూడా అవి బయటకు వచ్చేటప్పటికి ఔట్‌డేట్ అయిపోవచ్చు. లేదంటే కస్టమర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దీనివల్ల కూడా మనకి అనుకున్న టార్గెట్స్ మనం రీచ్ కాలేకపోవచ్చు. కాబట్టి దాన్ని మనం ఎప్పటికప్పుడు మనం ఇన్నోవేటివ్‌గా డిస్కస్ చేసుకుంటూ ఆలోచిస్తున్న రోజున ఆ ప్లానింగ్‌లో ఒక భాగం అన్నమాట. అందు గురించి ఏంటంటే ప్లానింగ్ వల్ల వచ్చే లాభాలు. తర్వాత ఫెసిలిటేట్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేక్ కూడా మనకి ఈజీ అవుతుంది. అన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకు వి కెన్ టేక్ ఎ డెసిషన్. ఏం చేయాలనేది. ఏమీ లేనప్పుడు మనకి ఏం బుర్రకి ఏం పట్టదు. నెక్స్ట్ కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే దట్ ఈస్ ఫంక్షన్స్, కోఆర్డినేషన్స్, కంట్రోలింగ్ ఇవన్నీ కూడా మనకి ప్లానింగ్‌లో ఒక భాగం అన్నమాట. ఓకే. నెక్స్ట్ స్మార్ట్ గోల్. స్మార్ట్ గోల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ కేర్‌ఫుల్లీ ప్లాన్డ్, క్లియర్ అండ్ టాక్ట్‌ఫుల్ ఆబ్జెక్టివ్. ఓకే. స్మార్ట్ అని ఎందుకన్నారంటే ఇక్కడ స్మార్ట్ అంటే వేరు. స్పెసిఫిక్. ఎస్ అంటే స్పెసిఫిక్కు. ఎం అంటే అది మాట్లాడు. స్పెసిఫిక్కు, మెజరబుల్లు, అచీవబుల్లు, రియలిస్టిక్కు అండ్ టైమ్. ఓకే. దీని అర్థం ఇది. సో, ఇటువంటి ప్లాన్ గనక మనకుంటే గనక చాలా క్లియర్‌గా, కన్‌స్ట్రక్టివ్‌గా ట్యాక్ హ్మ్. ట్రాకబుల్ ఆబ్జెక్టివ్ కింద అవుతుందన్నమాట. ఓకే. ఇలా ఉంటాయి. సో, అబ్రివియేషన్ ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా యాక్రోనిమ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్లానింగ్. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూసుకుంటే గనక ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ ప్లానింగ్ చూద్దాం. కోఆర్డినేషన్ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్. ఎప్పుడైతే మనకి ఈ ప్లానింగ్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కోఆర్డినేషన్ అని ఉంటుంది. అంటే కోఆర్డినేషన్ అంటే ఎఫర్ట్స్ వేరియస్ ఫంక్షనరీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీ టు అచీవ్ ద గోల్. ఒక గోల్ రీచ్ అవ్వాలనుకోండి. సపోజ్ ఏదైనా ఒక ఆటో నిన్న మనం చెప్పుకున్నాము వేరే ఇంతకుముందు టాపిక్‌లో. ఆటో ఫార్మ్ ఉంది. ఆటోమొబైల్ ఫార్మ్. సో, వాళ్ళ కార్లు గాని, లేపోతే ఇంకేం గాని మనకు మార్కెట్ చేసే ఒక కంపెనీ అనుకోండి. సో, అటువంటప్పుడు ఒక డిపార్ట్‌మెంట్ అందులో ఎన్నుంటాయి? 4, 5 డిపార్ట్‌మెంట్. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది, పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది, తర్వాత పర్చేజెస్ ఉంటాయి. ఇయన్నీ చాలా చాలా డిపార్ట్‌మెంట్ ఫంక్షన్ చేస్తాయి. సో, అన్ని డిపార్ట్‌మెంట్స్ కోఆర్డినేషన్ కరెక్ట్‌గా ఉంటేనే అల్టిమేట్‌గా వాళ్ళు అనుకున్న బిజినెస్ టార్గెట్స్ అనేది రీచ్ అవ్వగలుగుతారు. ఓకే. అంటే సేల్స్ కాబట్టి వేరే ఏదైనా సరే. సో, కోఆర్డినేషన్ లేదనుకోండి డెఫినిట్‌గా ఫెయిల్ అవుతుంది. అంటే ఈ ప్లానింగ్‌లో కోఆర్డినేషన్ కూడా ఒక ప్లస్ పాయింట్. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో, కోఆర్డినేషన్ ఆఫ్ ద ఎఫర్ట్స్. తర్వాత ఆప్టిమైజేషన్ ఆఫ్ దట్ రిసోర్సెస్. ఆప్టిమైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అనేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడ మన బ్యాంకుల్లో కూడాను మనంతా ఎంప్లాయీస్ ఉంటాం. ఒకడు ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుతాడు. ఇంకోడెవడో ఎంబీఏ చదువుతాడు. ఇంకోడు హెచ్ఆర్ ఉంటాడు. ఇంకోడు ఎంబీఏ హెచ్ఆర్, ఇంకోడు ఎంబీఏ మార్కెటింగ్ ఉంటది. రకరకాలుగా క్వాలిఫికేషన్ ఉంటాయి. మనకేం చేస్తున్నారు వాళ్ళు? ఇంతమంది ఉన్నప్పుడు మనం చేసేది ఒక అసెస్మెంట్ ఒకటి ఆఫీసర్ అని అంటారు. ఆఫీసర్ అనేటప్పుడు జనరల్ బ్యాంకింగ్‌లో చేస్తూ ఉంటాడు. డెబిట్, క్రెడిట్, చెక్‌లు తర్వాత డీడీస్ పాసింగ్ చేస్తా ఉంటాడు. కానీ అతనికి ఉండే స్పెషలైజేషన్ అందులో మరుగుడిపోతుంది. సో, దానికి ఏం చేస్తున్నారు మన వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వెర్టికల్స్ అని చెప్పేసి కొంత సెపరేట్ గ్రూమింగ్ చేసి పక్కకు తీస్తున్నారు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అయితే గనుక ఫారిన్ ఎక్స్‌చేంజ్‌లో ఎక్స్‌పోజర్ ఉంటే గనుక దే ఆర్ ఇంట్రెస్టెడ్. వి ఆర్ టేకింగ్ దెమ్ యాస్ ఎ స్పెషల్ ఆహ్, స్టాఫ్ అని చెప్పి. అలాగే ఎవరైనా హెచ్ఆర్ ఉందనుకోండి హెచ్ఆర్‌లో ఇంట్రెస్ట్ దే కెన్ కమ్ ఔట్. ఫర్ రెడీనెస్ వర్కింగ్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. అలాగే టెక్నాలజీ ఉందనుకోండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద లైన్ ఆఫ్ టెక్నాలజీ కాబట్టి అకాడమికల్‌గా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ టు దట్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. సో, ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నారో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్. మీకున్న రిసోర్సెస్‌ని చేయడం వల్ల ఏమవుతుంది? ఎఫెక్టివ్ ఇన్‌పుట్ అనేది ఉంటుంది. అవుట్‌పుట్ అనేది ఉంటుంది. బాగా పని చేయగలుగుతారు. ఓకే. నార్మల్ అన్‌స్పెషలైజ్డ్ పర్సన్ అవుట్‌పుట్‌ను ఒక స్పెషలైజ్డ్ పర్సన్స్ అవుట్‌పుట్‌కి తేడా ఉంటుంది. సో, దిస్ ద ఆర్గనైజేషన్ హాస్ టు డూ. Optimization of planning enables managers to determine which activities have the maximum demand for resources and further help them in the optimal allocation of these resources to the areas that will provide the maximum possible return on investment. Okay. Next, inspirations and responsibility.
ఎప్పుడైతే ఈ ప్లానింగ్‌లో అయ్యేటప్పటికి ఏమవుతుందంటే కలెక్టివ్‌నెస్ ఉంటుంది. డిస్కషన్ జరుగుతాయి. ఇయన్నీ జరుగుతున్నాయి కదా! సో, దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. స్టాఫ్‌ది అక్కడ ఉన్న వాళ్ళంతా మ్యాన్ పవర్‌ది ఎవరిదైనా సరే. సో, ఎప్పుడైతే మీకు ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇండివిడ్యువల్స్ కంపల్స్ టు గోల్ అంటే ప్రతి ఓడు కూడా ఆ గోల్ అచీవ్ చేయాలి, చేయాలి అనేది ఉంటుందక్కడ. ఇప్పుడు మీరు ఒక క్రికెట్ మ్యాచే చూసారనుకోండి. క్రికెట్ మ్యాచ్ ఓ బ్యాట్స్‌మన్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలాగే ఒక ఫీల్డ్‌కి ఆహ్, ఆహ్, ఫీల్డర్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే అన్ని యాంగిల్స్‌లోనూ అందరూ కూడా పెర్ఫెక్ట్‌గా చేస్తేనే గాని అది మ్యాచ్ అనేది విన్ అవ్వడం చాలా కష్టం. ఓకే. సో, ఆ రకంగా ఫీల్డర్‌కి ఇంపార్టెన్స్ ఆ ఫీల్డర్ ఆడదు. బ్యాట్స్‌మెన్స్ ఫస్ట్ టాప్ ఇంపార్టెంట్ అటువంటిది ఉండదు. ఎందుకంటే ఫీల్డర్ ఉన్నాడనుకోండి క్యాచ్ పెట్టాడనుకోండి ఆటోమేటిక్‌గా ఒక వికెట్ పోతుందక్కడ. సో, వాడికుండే ఇంపార్టెన్స్ అక్కడ వస్తది మీకు. అలాగే బ్యాట్స్‌మన్ ఒక మంచి స్కోర్ కూడా 6 కొట్టాడంటే వాడికుండే టాలెంట్ వాడికుంటది. ఓ బౌలర్ వాడు ఏసి ఒక వికెట్ పడగొట్టాడంటే బౌలర్‌కి క్రెడిట్ వస్తది. సో, ఈ రకంగా డిఫరెంట్ అసైన్‌మెంట్స్, డిఫరెంట్ రోల్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే కలెక్టివ్‌గా ఒకటి చేస్తారో ఈ ప్లానింగ్‌లోనే పాసిబుల్ అవుతదండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అకంప్లిష్‌మెంట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఒక రకమైన రెస్పాన్సిబిలిటీస్, ఇన్‌స్పిరేషన్స్ ఉండి యాక్టివ్‌గా పనిచేసి వాళ్ళు ఆ ఆ టాస్క్‌ని ఈజీగా రీచ్ చేయడానికి దోహదపడతారు. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ప్రిన్సిపల్స్. ఎగ్జిక్యూషన్ ప్రిన్సిపల్స్ అంటే ద ప్లానింగ్ ప్రాసెస్ ఈస్ డిస్టింగ్విష్డ్ బై మైల్ పొజిషన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మార్క్ ప్రోగ్రెస్ along the way to the intended result. The milestones serve the reference point for determining whether things are moving in path. చెప్పాను చూడండి ఇందాక చెప్పాను ఒక స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్‌కి ఏమంటాడు యూనిట్ టెస్ట్‌లు, తర్వాత క్వార్టర్లీ, తర్వాత హాఫ్ ఇయర్లీ వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటా ఉంటాడు. వాడంతా సెల్ఫ్‌గా అసెస్ చేసుకుంటేనే గాని వాడు కెనాట్ ఏబుల్ టు రీచ్ ద టార్గెట్. యాన్యువల్ దాంట్లో వీడికి స్టేట్ ఫస్ట్ రావాలన్నా కూడా దిస్ ఇస్ ద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రిన్సిపల్స్. మనం ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ప్రిన్సిపల్స్ ఈ ప్లానింగ్‌లో ఓకే. టు రీచ్ దట్ టాస్క్ ఆబ్జెక్ట్. మనకేమవుతుందంటే వర్క్ ప్రోగ్రెస్ అనేది మనం ఎప్పటికప్పుడు మనం రెఫర్ చేసుకుంటా ఉండం. మైల్‌స్టోన్స్ పర్వాలేదు. అంటే మనం బిజినెస్‌లో ఏం చేస్తామంటే బ్యాంక్స్ కానీ ఏదైనా సరే క్వార్టర్లీ రివ్యూ సిస్టమ్ అందు గురించే పెట్టారు. మనం టార్గెట్స్ పెట్టేసుకుంటాం. కానీ క్వార్టర్లీ మనం నిజంగా రీచ్ అవ్వగలుగుతున్నామా? సెట్ బ్యాక్స్ ఉంటున్నాయి. తర్వాత హాఫ్ ఇయర్లీ కరెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనల్ స్టేజ్‌కి వచ్చేటప్పటికి ఈజీగా మనం టాస్క్ రీచ్ అవుతాం. నెక్స్ట్ అడాప్టబిలిటీ. వాట్ ఈస్ మీన్ బై అడాప్టబిలిటీ? ఇక్కడేంటంటే when things start to change the viability of that guiding principles is dependent on how well these can adjust to the new environment. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఏమైనా చేంజెస్ గనక ఉన్నాయనుకోండి అందులో అడాప్టబిలిటీ అనేది ఏంటంటే ఏదైనా చేంజెస్ ఉన్నాయి. చేంజెస్ అనేటప్పటికి మీకు సపోజ్ హ్మ్, అలవాటు అంటే స్కిల్ రిలేటెడ్ గాని, కొంచెం అలవాటు లేనివి గాని ఏమైనా ఉన్నాయి కూడా తిరిగి ఉన్నాయి. అతని చేత పని చేయించాలి. ఎందుకంటే ఆ టాస్క్‌లో అతను కూడా భాగస్వామి కాబట్టి చేయించాలనుకున్నప్పుడు ఆహ్, అవ్ అది వైబుల్ అవ్వాలనుకుంటే గనక అతని చేసి చేయించగలగాలంటే అతను తెలుసుకోవాలి. సో, దీని కింద ట్రైనింగ్ ఇవ్వటమో, లేకపోతే ఇంకోటి చేయటం చేసి ఆ న్యూ ఎన్విరాన్మెంట్‌కి అతను అడాప్ట్ అయ్యేలా చేయగలిగితే గనక హి విల్ బి కంఫర్టబుల్. ఎందుకంటే సపోజ్ మీరు ఒక ఉన్నటువంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అతను అప్పటిదాకా ఒక డెస్క్‌లో ఆఫీసర్ కింద చేత్తో కూర్చున్నాడు ఒక 10 ఏళ్ళు. అతను డైరెక్ట్‌గా మీరు తీసుకొచ్చేసి ఓ బ్రాంచ్ మేనేజర్ కింద ఏసేసారు. సో, బ్రాంచ్ మేనేజర్ అంటే ఏంటి? చార్జ్ తీసుకోవడం ఏంటి? బిజినెస్ ఏంటి? ఎలా చేయాలి? ఏంటి అన్నది అతనికి ఏమాత్రం తెలీదు. కానీ హి ఈజ్ ఎ వెరీ న మంచి బెస్ట్ పర్సను. అతను అన్ని రకాలుగా క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ అడాప్టబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ న్యూ ఎన్విరాన్మెంట్‌కి ఇప్పుడు న్యూ ఎన్విరాన్మెంట్‌లో తీసుకొచ్చారు. ఎప్పుడైతే మీరు బ్రాంచ్ మేనేజర్ సీట్‌లో కూర్చోబెట్టారో ఆటోమేటిక్‌గా మీకు జోనల్ టార్గెట్స్, హెచ్ఓ టార్గెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో, వాటన్నిటికి కూడా ఇతను కంట్రిబ్యూట్ చేయాల్సొస్తది. సో, ఇతను చేస్తేనే గాని మీకు ఓవరాల్‌గా అతను మన టార్గెట్ అనేది రీచ్ అవుద్ది బ్యాంక్. అటువంటప్పుడు ఇతని మీద ప్రెషర్ ఉండదు. సో, ఈ న్యూ ఎన్విరాన్మెంట్‌లో అతను వైబుల్ అయ్యి ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ చేంజెస్ వల్ల ఇతనికి అడాప్టబిలిటీ అనేది తీసుకురావాలి. తీసుకురావాలంటే ఈ ప్లానింగ్‌లోనే చేస్తామన్నమాట. ఈ ప్లానింగ్‌లో అతన్ని కూడా మనం తీసుకుంటాం. ఇతనికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అడాప్ట్ అయ్యేలాగా మనం అతన్ని కేర్ తీసుకుంటామన్నమాట. నెక్స్ట్ బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్లానింగ్. ప్లానింగ్‌లో ఏముంటాయి మీకు బేసిక్ అడ్వాంటేజెస్ అంటే ఇది. ఇప్పుడు మీకు ఇది అయిపోయిన చూడండి. అడ్వాంటేజ్ ఆఫ్ ప్లానింగ్‌లో కోఆర్డినేషన్ ఉంటుంది. వేరియస్ యాక్టివిటీస్, ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటుంది.
ఇన్స్పిరేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అడాప్టబిలిటీ. తర్వాత బేసిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ దట్ అంటే ప్రైమరీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్లానింగ్లో సింపుల్ థింగ్స్ మాట. ప్లానింగ్ రిడ్యూసెస్ అన్సర్టనిటీ. ఎప్పుడైతే మనకి ప్లానింగ్ ఉంటుందో ఓకే, ఫ్యూచర్లో జరిగేది మనం డిస్కస్ ద్వారా మనం యాంటిసిపేట్ చేసేస్తున్నాం దాని మీద. సో అటువంటిప్పుడు మనకి రిస్క్ అనేది రిడ్యూస్ అయిపోతుంది మ్యాక్సిమం. అంటే ఒకేసారి ఇప్పుడు ఏదైనా రెసిషన్ వచ్చేస్తే కనుక ఏంటి అనేది ముందుగా అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోం. ఒకవేళ కనుక అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ రకంగా అది కూడా వస్తే ఏంటి, మన సేల్స్ కనుక సడన్గా ఇంకోటి ఎవడో కాంపిటేటర్ వచ్చి మన సేల్స్ పడిపోతే ఏంటి, పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ ఆప్షన్స్ అన్ని ముందే డిస్కస్ చేసేసుకున్నాం. సో అందువల్ల ఏమవుతుందంటే మీకు అన్సర్టెనిటీ అనేది క్వశ్చన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ద ప్లానింగ్ ఈజ్ ఫాస్టర్ ఆన్ ద ఆబ్జెక్టివ్స్. సో మోస్ట్లీ ప్లానింగ్ అనేది దేని మీద ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటేనే ప్లానింగ్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ లేదనుకోండి దర్ ఇస్ నో ప్లానింగ్. ఇప్పుడు ఇక్కడ ఇందా స్టూడెంట్ విషయంలో ఏమవుతుంది, ఆ అబ్బాయి ఆ స్టేట్ ఫస్టో లేకపోతే కాలేజ్ ఫస్టో స్కూల్ ఫస్టో లేకపోతే డిస్ట్రిక్ట్ ఫస్టో ముందు ఆబ్జెక్ట్ పెట్టుకున్నాడు. పెట్టుకోవడంతో అతను ప్లానింగ్ స్టార్ట్ చేసి ఎలా చదవాలి, ఏం చేయాలి, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ అనేది వచ్చేసి. అది లేనప్పుడు ఏమవుతుంది, నో క్వశ్చన్, దర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ప్లానింగ్. సో ప్లానింగ్ ఫెసిలిటేట్ కంట్రోల్. సో కంట్రోల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు దానికి గోల్ ఉంది, ఓకే, మీకు స్ట్రాటజీస్ ఉన్నాయి. సో స్ట్రాటజీస్ అన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోవాలి. చూసుకోవాలనుకుంటే మీ చెక్ పాయింట్స్ ఉన్నాయి. సో చెక్ పాయింట్స్ అంటే స్టూడెంట్ అయితే కనుక మీ యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నాయి. అదే బిజినెస్ బ్యాంక్ అనుకోండి, క్వార్టర్లీ రివ్యూస్ చేస్తాం. యాన్యువల్ టార్గెట్ 100 crores అనుకోండి. సో 3 క్వార్టర్లకి ఎంత, 325, 4 క్వార్టర్స్కి అంటే 3 క్వార్టర్స్కి 30 ఉంటుంది. 4 క్వార్టర్స్కి. సో 4 క్వార్టర్స్కి ప్రతి క్వార్టర్కి టార్గెట్ రీచ్ అవుతున్నాడా లేదా అని చూసుకుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఫెసిలిటేట్ కంట్రోల్. అండ్ ప్లానింగ్ ఎంకరేజెస్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. ఎప్పుడైతే ప్లానింగ్లో మనకి ఏంటంటే ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే క్రియేటివిటీ అనేది ఎంకరేజ్ చేస్తుంది అంటే థాట్ ప్రాసెస్ అనేది ప్రతిదీ కూడా ఆలోచిస్తూ ఉంటాం. ప్లానింగ్ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఆ టార్గెట్ మనకు ఆబ్జెక్ట్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎలా రీచ్ అవ్వాలి, ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఏమవుతుంది, అవసరమైతే ఒక గ్రూప్ అనుకోండి. సో అందుగురించి మీకు మేనేజర్స్ రివ్యూ మీటింగ్స్లో కూడా మీకు ఐడియాస్ కాల్ ఫర్ చేస్తారు. ఓకే, మనకి సెట్ బ్యాక్లో ఉన్నాం, కాసామ తక్కువగా ఉంది, ఇలా లేదంటే మనకి సో అండ్ సో అడ్వాన్సెస్లో మనం వీక్గా ఉన్నాం, డిపాజిట్స్ దగ్గర మొబిలైజ్ అవ్వట్లేదు, ఏం చేద్దాం, ప్లీజ్ ఎనీబడి కెన్ పార్టిసిపేట్ అని చెప్పేసి మనం తీసుకుంటాం ఒపీనియన్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే కనుక ఒక కలెక్టివ్నెస్ మాట, దట్ క్రియేటివ్. ఇందులో కొంతమంది బెస్ట్ ఐడియాస్ కూడా చెప్తూ ఉంటారు. ఇదిగో పలానా చోట ఏంటంటే ఎన్ఆర్ఐ స్కోప్ ఉందండి అక్కడ, వీళ్ళంతా కూడా చాలా గల్ఫ్ వెళ్ళిపోయారు ఈ మధ్య. సో వాళ్ళకి ఎన్ఆర్ఐ బిజినెస్ వల్ల మనకి ట్యాప్ చేస్తే కనుక వీ కెన్ గెట్ దట్ డిపాజిట్స్ అండి, ఏ సంథింగ్. ఓకే, నెక్స్ట్ ప్లానింగ్ యాంటిసిపేట్స్ ప్రాబ్లమ్స్ అండ్ కోప్స్ విత్ చేంజ్. సో ఇప్పుడు చెప్పాను కదండి మీకు, ఎప్పుడైతే మీకు ఫ్యూచర్లో ఏమైనా జరుగుతాయి, జరగపోతాయి అనేది ఎప్పుడైతే మనకు ప్రాబ్లమ్స్ అనుకుంటున్నామో ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా మన స్ట్రాటజీలో కూడా చేంజెస్ తీసుకురాగలుగుతాం. ఓకే, కోప్స్ విత్ ద చేంజ్. యాంటిసిపేట్స్ అంటే ప్రాబ్లమ్స్ మనం యాంటిసిపేట్ చేయగలుగుతాం ప్లానింగ్లో. దానికి మనం ఆప్షన్స్ కూడా మన దగ్గర పెట్టుకుంటాం. దీనికి నెక్స్ట్ ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే అన్నీ ముందుగానే మనం చేసుకుంటాం. ఇవన్నీ కూడా థాట్ ప్రాసెస్లో దొరుకుతాయి. నెక్స్ట్ ప్లానింగ్ వర్క్స్ విత్ ద బోర్డ్ బై డెస్టినేషన్స్. ఓకే, ప్లానింగ్ అనేది ఆటోమేటిక్గా మీకు డెస్టినేషన్ ఉంటేనే కదా ప్లానింగ్ అనేది. ప్లానింగ్ లిమిట్స్ వల్నరబిలిటీస్. సో ప్లానింగ్ వల్నరబిలిటీస్ అనేటప్పటికి మీకు మిస్టేక్స్ అంటే ఎక్కడెక్కడ సెట్ బ్యాక్స్, ఓకే, ఎర్రర్స్ మాట చెప్పాలంటే ఈ ఎర్రర్స్ అనేది తగ్గిపోతాయి. ఓకే, సో ప్లానింగ్ ఉంటాం వాళ్ళు. నెక్స్ట్ ప్లానింగ్ వర్క్స్ విత్ కో అపాయింట్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లానింగ్ వర్క్స్ విత్ వర్కర్స్ మారల్. సో మారల్ అనేటప్పటికి ఇది మస్ట్. ఏదైనా మనం హానెస్ట్గా వర్కర్స్ మారల్ అనేటప్పటికి అందు గురించే మనం ఏం చేస్తామంటే వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళ యొక్క మారల్ సపోర్ట్ కూడా ఉండాలి అందులో. ఏదో మనం టాస్క్ పెట్టేసుకుని దాని ప్రకారం పరిగెట్టేద్దాం, అందరూ చేసేద్దాం అన్నప్పుడు అది ఎప్పుడైతే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళని మనం తీసుకోమో అకౌంట్లోకి, వాళ్ళ డిస్కషన్లో కానీ ఆ పర్టికులర్ అసైన్మెంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనుకోండి, వాడు చేసుకుందాం మాకేంటంట, పోతే పోండి, బ్యాంక్ రీచ్ అవుతుంది చేసుకుంటా, నాకేంటి, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది అన్న టైప్లో ఉంటారు. అలా కాకుండా ఓ పలానా రమేష్ నువ్వు కూడా రావాలి, ఏదో చెప్పబోయే, నువ్వు దీనికి ఏదో రీచ్ అవ్వాలని చెప్పి వాళ్ళని లాగామనుకోండి. సో దిస్ ఇస్ కాల్డ్ అయితే వర్కర్స్ మారల్ అనేది కూడా మనం తీసుకోవాలి. అంటే అతను ఇగ్నోర్ చేయడానికి లేదు. వీ హ్యావ్ టు గివ్ సమ్ ఇంపార్టెన్స్ టు దట్
వర్కర్స్. అలాగే హెల్పింగ్ ప్లాన్స్ అంటే ఇక్కడ చెప్పేది బిజినెస్, బ్యాంకు, సమ్ ఎగ్జాంపుల్స్ బ్యాంక్స్ అనేది ఇండస్ట్రీ కూడా తీసుకున్నా కూడా మీకు చాలా వస్తాయి. ప్లానింగ్ హెల్ప్స్ ఇన్ అకాంప్లిషింగ్ ఆఫ్ దట్ ఎకానమీస్. ఎకానమీకి అనేటప్పటికీ ఇక్కడ మీకు ఏ రకంగా మీకు హెల్ప్ చేస్తుందంటే కనుక మనకి సమ్ ప్రాఫిట్, తర్వాత ఎక్స్‌పెండిచరు, వీటిల్లో కూడా మనకి సేవ్ చేస్తది ప్లానింగ్. ఓ ప్రాపర్ గనక ప్లానింగ్ ఉంటే. ఆ ప్లానింగ్ అంటూ లేదనుకోండి, ఓ ఓ ఒక పని చేయబోయేటప్పటికి ఒకటికి డబల్ అవుతుంది. సో, డబల్ అవ్వడం మనకు ఖర్చు అవుతుంది తప్పితే మనకి కలిసేది వచ్చేది ఏమి ఉండదు. అదే గనుక ఒక ప్రాపర్ వేలో గనుక ఏదైనా హ్యాండిల్ చేస్తే గనుక మనకి ఆదా అవుతుంది కూడా మనకి. అంటే ఎకానమీస్ అంటాం. ప్లానింగ్ వర్క్స్ విత్ కంట్రోలింగ్. ప్లానింగ్ ఎప్పుడు కూడా కంట్రోలింగ్ మీదే చెయ్యాలి. వర్క్స్ విత్ కంట్రోలింగ్. కంట్రోలింగ్ ఆటోమేటిక్‌గా ఇట్ ఈస్ ఫాలోడ్ బై సూపర్విజన్ మాట. మానిటరింగ్ చేసుకోవాలి. చెక్ పాయింట్స్ అంటే అవే కదా! అండ్ ప్లానింగ్ గివ్స్ దట్ అప్పర్ హ్యాండ్ టు ద మేనేజర్స్. ఇక్కడ ఏమవుతుందంటే మీకు మామూలుగా ప్లానింగ్‌లో మేనేజ్ చేసేదంతా కూడా మేనేజర్స్ అంటాం కాబట్టి, వాళ్ళకి జనరల్‌గా అప్పర్ హ్యాండ్ అవుతుంది ప్లానింగ్. ఎందుకంటే మెయిన్ పర్సన్స్ వాళ్ళే కదా! కింద సబార్డినేట్స్ చేయించాల్సింది వాళ్ళే కాబట్టి, అక్కడ మామూలుగా అప్పర్ హ్యాండ్ వాళ్ళకి మేనేజర్స్‌ది. ఓకే. అండ్ ప్లానింగ్ ఎంపవర్స్ డెవలప్‌మెంట్. అంటే అల్టిమేట్‌గా వాళ్ళకి ఏమవుతుందంటే ప్లానింగ్ వల్ల డెవలప్‌మెంట్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ పవర్ ఇస్తామట. అంటే ఆ ఏరియాకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎంపవర్మెంట్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటి డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్టల్ యాక్టివిటీస్. అంటే ఇందులో ఏముంటుందో చూద్దాం. It is possible that managers will become so immersed in that process of planning and getting ready for every possibility that they won't have time to put their plans into actions. It is sometimes refers to as the death by plan అంట. అంటే ఏంటంటే ఫోర్స్టల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే దీనికేంటి మేనేజర్స్‌కి బ్రెయిన్ స్టార్మింగ్ అన్నాం కదా! బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మనం డిస్కస్ చేయాలి. మన స్ట్రాటజీకి ఎలా చేయాలంటే ప్లానింగ్ అంతా ఓ 10 మంది కూర్చున్నారనుకోండి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియా చెప్తారు. ఓకే. అందులో కొన్ని పనికొచ్చేవి ఉంటాయి, పనికిరానివి ఉంటాయి. సో, అలా అని చెప్పేసి మనం "ఏయ్! నువ్వు కూర్చో. ఏదో పనికిమాలిన సలహా" అని చెప్పేసి మనం అన్నామనుకోండి, ఇంక మళ్ళీ నోరెప్పుడు మనకది ఓపెన్ అవ్వడింక. ఇంకా వాడి పైగా దానివల్ల మనకొచ్చేదేంటంటే, వాడు అసలు కంట్రిబ్యూట్ చేయడు కదా! ఉన్నవాళ్ళని చెడగొడతాడు. నాన్ కోఆపరేషన్ చేస్తాడు. కాబట్టి ఇక్కడేంటంటే కరెక్ట్‌గా ఎళ్తది కాబట్టి, ఎళ్ళినప్పుడు కొంత వేస్టేజ్ టైమ్ ఉంటది. మనకు బానే ఉంటది. ఎవరో వర్కౌట్ అవుతుంది. దీని మీద రిసర్చ్ ఇలా చేస్తే బావుంటదని చెప్పి ఒక కన్క్లూజన్ రావడానికి టైం పడతది. కానీ రియల్‌గా దానికి ప్రాక్టికల్‌గా వచ్చేటప్పుడు ప్రాక్టికల్ టైం తక్కువ. అంటే ఇప్పుడు మనకేంటంటే ఎగ్జామ్‌లో ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంటు అయి చదవాలి, ఇయి చదవాలి, అయి చెప్పని చెప్పేసి బుక్స్ అన్ని కలెక్ట్ చేసేసి, నోట్స్‌లన్నీ తీసుకొచ్చేసి, క్వెషన్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి, సగం టైం అంతా దీంతోనే కాలక్షేపం చేసాడనుకోండి. అన్నీ బానే రెడీ చేసుకున్నాడు. కానీ అతనికి ఉండే టైం సంవత్సరం కాదు. 6 మంత్సే. ఓ 6 మంత్స్ అంతా కూడా టైం వేస్ట్ అయిపోయింది. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎ డిసడ్వాంటేజ్ ఇన్ దట్. సో, ఎక్కువగా ప్లానింగ్‌లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవి లేకుండా చూసుకోవడం కోసం. 4 స్టార్స్ యాక్టివిటీ అంటారు. అండ్ ల్యాక్ ఆఫ్ కన్సర్న్. ల్యాక్ ఆఫ్ కన్సర్న్ అనేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ an organization has solid systems in place, its managers may be led to believe that they are aware of that the path the organization will take and how it will accomplish its objectives. Because of this, it is possible that they won't be able to monitor the system's progress or recognize the shifts in that external circumstances. ల్యాక్ ఆఫ్ అంటే ఈ అవగాహన లేకపోవడం. ల్యాక్ ఆఫ్ కన్సర్న్ అనేటప్పటికి బాధ్యత లేకపోవడం, బాధ్యత తీసుకోకపోవడం. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే మేము చేయాల్సింది మేనేజర్సే కదండీ! ప్లానింగ్ తర్వాత ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యేది మేనేజర్సే కదా! మోస్ట్‌లీ. వాళ్ళు ఏం చేస్తారంటే సాలిడ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్. ఆర్గనైజేషన్‌లో గాని సాలిడ్ సిస్టమ్ ఆళ్ళకి అర్థం కాని సిస్టమ్స్ ఏమైనా వచ్చినాయనుకోండి అందులోకి. సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో తలకాయ ఇయన్నీ ఎవడు పడతాడురా బాబు ఇది అని చెప్పేసి అలా అని చెప్పి మాకు అర్థం కాలేదని చెప్పరాడు. ఇది మాకు చాలామంది కొంతమంది ఈ కంప్యూటర్ పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్ ఐ హావ్ సీన్ దట్. ఆహ్, ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడాను మంచి పొజిషన్‌లోకి వెళ్తారు. వాళ్ళకున్న టాలెంట్ డిఫరెంట్‌గా ఉంటుందనుకోండి. ఉంటుంది. కానీ టెక్నాలజికల్‌గానే అక్కడ వీక్‌గా ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక కంప్యూటర్‌లో ఏం జరుగుతది ఓఎస్ గాని ఆర్టికల్ ప్రోగ్రామ్స్ గాని వాళ్ళకి తెలియకపోవచ్చు. తెలిసినప్పుడు వాళ్ళు అడిగితే గనక షేమ్ కింద ఉంటది. అంత పెద్ద పొజిషన్‌లోకి కింద అనిపించి ఇదేంటి అదేంటి అని అడిగితే గనక గిల్టీగా ఉండి ఇగో క్లాషెస్ వస్తాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే వాడు తనకు తెలీదని చెప్పలేడు. ఓకే. అలా అని చెప్పేసి చేయించడానికి తనకి నాలెడ్జ్ లేదు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే కొంచెం బాధ్యత రాహిత్యంగా వదిలేస్తారు ఆ ఏరియాని.
అంటే కంట్రిబ్యూట్ వాళ్ళకి అతని యొక్క పొటెన్షియాలిటీ కానీ ఏమైనా ఉన్నా కూడా ఆర్గనైజేషన్ కంట్రిబ్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ కన్సర్న్ కింద లెక్క అవుతుందన్నమాట. సో ఇది ఆల్సో వన్ సెట్ బ్యాక్, డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఇస్ 4 స్టార్స్ అడాప్టబిలిటీ. ఓకే, 4 స్టార్స్ అడాప్టబిలిటీ అనేటప్పటికి ఏముంటుందంటే ఈవెన్ దో వెల్ laid plans have the potential to encourage adaptability, sometimes the opposite occurs. In middle and lower level superiors may have the mentality that they are required to stick to an arrangement no matter what. Even if the experience demonstrates that the arrangement is not working, they will continue to devote their time and sources with activities that are not. వీళ్ళు ఏం చేస్తారంటే 4 స్టార్ అడాప్టివిటీ సీనియర్ లోయర్ లెవెల్ సూపర్వైజర్స్ ఏం చేస్తారంటే ఒక వెల్ లేడ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఉన్నప్పటికీ కూడా ఓకే వాటికి పొటెన్షియల్ ఎంకరేజ్మెంట్ అడాప్టబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డిస్కరేజ్ చేసేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి ప్రజెంట్ సిస్టమ్ కంఫర్ట్గా ఉంటుంది. సో ఇదంతా కొత్త నేర్చుకుని కొత్త దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి దే నో ఇట్. తెలిసినప్పటికీ కూడా దాంట్లో స్విచ్ అవ్వడానికి వాళ్ళకి ఇష్టపడరు. ఎందుకంటే రొటీన్‌గా వెళ్ళిపోయేదానికి, హ్యాపీగా వెళ్ళిపోయేదానికి కొత్త దాంట్లోకి వెళ్ళి ఏదో చేసేది ఏదో చేస్తానికి ఇవన్నీ ఎవడు పడతాడు అనేది ఒక అనేది ఒక సెట్ బ్యాక్ వస్తుందన్నమాట జనరల్‌గా. సో దిస్ ఈస్ కాల్డ్ 4 స్టార్స్ అడాప్టబిలిటీ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకేంటంటే రేపొద్దున మనకి ఈ టాస్క్ ఆబ్జెక్టివ్స్ అనేది ప్లానింగ్‌లో రీచ్ అవ్వడానికి డిసడ్వాంటేజెస్ మిగిలిపోతాయి. నెక్స్ట్ హిండర్స్ ఇన్నోవేటివ్నెస్ అనేటప్పటికి ఏమవుతుంది, పీపుల్ వర్కింగ్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ మే గెట్ దట్ ఇంప్రెషన్ దట్ దే ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ దట్ యాక్టివిటీస్ అవుట్లైన్డ్ ఇన్ దట్ ప్లాన్స్ బికాస్ ఓన్లీ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు దెమ్ అండ్ హౌ వెల్ they complete their systematic tasks assigned to them is what matters. They might be prevented from engaging in invention, drive and learning by trial and error. Okay, so ఇక్కడ ఏంటంటే ఇక్కడ people working for the organization may get the impression that they are required to carry out that activities outlined in that plans because only they is expected of them. ఇందులో జరిగేది మెయిన్ ఏంటంటే ఇన్నోవేటివ్నెస్ అనేది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇక్కడ వాళ్ళకి. ఏ రకంగా అంటే ఈ హిండర్ ఇన్నోవేటివ్నెస్లో ఏం జరుగుతుంది అంటే దీని జస్ట్ ఆపోజిట్ దట్ 4 స్టార్స్ అడాప్టబిలిటీ. ఇందులో ఏముంటుందంటే అందరికీ ఉంటారు, ఇందులో మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళకి అవకాశం దొరకదు. ఎందుకంటే ఎంతసేపు ఈ ప్లానింగ్లో ఏమవుతుంది, టైం అంతా కూడా అక్కడ ఈ ప్లానింగ్ స్టార్మింగ్ ఏం చేయాలి వీటిలోనే పోతుంది, టైం అంతా వేస్ట్ ఎక్కువ అవుతుంది కదా మీకు. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే ఎంతసేజం ఉండి ఓకే మంచి ఇన్నోవేటివ్గా ఇన్వెన్షన్ చేసి లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఆ ట్రయల్ అండ్ ఎర్రర్లో కొంత టైం తీసుకుని మనం చేద్దాము, ఎఫర్ట్స్ చేసి ఇంకా బెటర్గా చేద్దాం, అవుట్పుట్ పెర్ఫామ్ చేద్దాం అనుకునే వాళ్ళకి డిస్కరేజింగ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎ హిండర్స్ ఇన్నోవేటివ్నెస్. ఇందులో ఏంటంటే 4 స్టార్స్ అడాప్టబిలిటీ ఏంటంటే వీళ్ళు ఎందుకు వచ్చింది ఉన్న ఎగ్జిస్టింగ్ స్విచ్ ఓవర్ అవడం ఎందుకు, ఉన్నది బాగానే ఉంది కదా, బద్దగస్తులు చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అడాప్టబిలిటీకి ఇష్టపడరు, బద్దగస్తులు. ఇది ముఖ్యంగా మిడిల్ అండ్ లోయర్ మేనేజ్మెంట్లో ఉంటుంది, సూపర్వైజర్స్లో ఉంటుంది అన్నమాట. సో రెండు కూడా సెట్ బ్యాక్స్ మనకు కనపడతా ఉంటాయి, ఏది డిసడ్వాంటేజెస్ ఇన్ ద ప్లానింగ్. సో దీస్ 4 పాయింట్స్ కవరింగ్ అండర్ దట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బేసిక్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్. ఏముంటుంది బేసిక్ డిసడ్వాంటేజెస్ అంటే చూద్దాం. The process of planning takes a significant amount of time. డిసడ్వాంటేజెస్ మాట ప్లానింగ్ ఎక్కువ టైం అంతా కూడా మనకి ప్లానింగ్కే ఖర్చు అయిపోతుంది, వేస్ట్ టైం. అంటే పని చేయడానికి అంటే థియరీ ఎక్కువ అయిపోతే ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్లానింగ్ ప్రాసెస్ మే రిజల్ట్ ఇన్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ వర్ది డేటా. ఈ ప్లానింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే డేటా ఎక్కువ అయిపోతుంది. మనం కలెక్ట్ చేసే డేటా అంతా కూడా ఎక్కువ బ్రెయిన్ స్టార్మ్ ఎక్కువగా ఆలోచించినా కూడా మనకు అవుట్పుట్ ఏమి ఉండదు, ఆలోచనతో సరిపోతుంది, మనం చేయాల్సిన పనికి టైం దొరకదన్నమాట. అలాగే ట్రస్ట్ వర్ది డేటా అనేది తగ్గిపోతుంది. అంటే నమ్మదగ్గ మనం తీసుకునే కరెక్ట్ డేటా, మనకి కావాల్సిన డేటా ట్రస్ట్ వర్ది ఎంతవరకు మనం రిలయబుల్ చేయొచ్చు అనేది యాక్యురసీ తగ్గిపోతుంది, ఇది డేటా ఈజ్ మౌంట్ అయిపోతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ కుడ్ ఎండ్ అప్ విత్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ ప్లానింగ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే మొత్తం ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్.
ఎందుకంటే మీటింగ్లు కండక్ట్ చేస్తాం, రివ్యూ మీటింగ్స్ అని వాళ్ళ పొద్దున్న సాయం దాకా కూర్చోబెడతాం, వాళ్ళని డిస్కస్ చేస్తాము. వాళ్ళకేమో మ్యాన్ అవర్స్ అక్కడ ఉన్న బ్రాంచెస్‌లో ఉన్న వర్క్ అప్పుడు చేసుకుంటే బిజినెస్ కంట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటే పొద్దున్న సాయం దాకా వెళ్ళటం, రావటం, ఒక పర్టిక్యులర్ ఏరియా మీటింగ్‌కి. సో, ఇవన్నీ మనం చేస్తా ఉంటాం. ఎక్స్‌పెన్సివే. ఒక ఏరియా మీటింగ్ కండక్ట్ చేసి బ్రాంచ్ మేనేజర్స్ మీటింగ్ కండక్ట్ చేశారు అంటే గనక ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి హోటల్ బుక్ చేయడం. ఇవన్నీ కూడా ఖర్చుకి సంబంధించినయి కదండీ! సో, ఇదంతా కూడా ప్లానింగ్‌లో ఒక సెట్ బ్యాక్, డ్రాబ్యాక్, డిసడ్వాంటేజ్. ద యాక్ట్ ఆఫ్ ప్లానింగ్ రిజల్ట్స్ ఇన్ రిజిడిటీ. ఈ యాక్ట్ ఆఫ్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే రిజిడిటీ ఉంటది. ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఒక ప్లాన్ అనేది ఎప్పుడైతే ఉందో, ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇంకా మళ్ళీ దాంట్లో చేంజెస్ అటువంటి అనే దానికి స్కోప్ తక్కువుంటది. ఇదంతా ఫస్ట్ టైమే ఆ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కువుంటుంది. ఎక్కువ స్కోప్. ఓకే. తర్వాత అది ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఏమవుతుంది, ఫోకస్ ఏరియా అంతా కూడా రిజిడిటీగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. ఓకే. అండ్ ప్లానింగ్ ఈజ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ ఫైటింగ్ అగైన్స్ట్ చేంజ్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద ఆర్గనైజేషన్ ఆపరేట్స్ ఈజ్ ఎవర్ చేంజింగ్ అండ్ డైనమిక్. అంటే ఏంటంటే ఇది ప్లానింగ్ ఈజ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ ఫైటింగ్ అగైన్స్ట్ చేంజ్. ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద ఆర్గనైజేషన్ ఆపరేట్స్ ఈజ్ ఎవర్ చేంజింగ్ అండ్ డైనమిక్. ఎప్పుడు కూడా చేంజ్ అవుతా ఉంటుందనుకోండి. మార్కెట్ చేంజ్ అయిపోతా ఉంటుంది. చేంజెస్ వచ్చేస్తా ఉంటాయి. అటువంటి చోట ఓకే. ప్లానింగ్ అనేది ఇంచుమించుగా అది ఫైటింగ్ లాంటిది. అండ్ దేనికి ఫైటింగ్ అంటే అగైన్స్ట్ ద చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఇవాళ మనం ఏదో ఓ ప్రొడక్ట్ తయారు చేశారు. ప్రొడక్ట్ చేసి దానికి స్ట్రాటజీ పెట్టాము, ప్లానింగ్ చేసాం, ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. అనేటప్పటికి ఇంకో మార్కెట్‌లో ఇంకో ప్రొడక్టో లేకపోతే ఇంకోటో జరిగింది. లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ లేకపోతే పెరగడం, లేకపోతే గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఏదో సమ్ సెట్ బ్యాక్ ఏదో వచ్చిందనుకోండి. సో, ఇప్పుడు మనం చేసిందంతా కూడా మీకు వేస్ట్ అయిపోతా ఉంటది. సో, ఇదొక సెట్ బ్యాక్. అంటే ఫైటింగే అవుతుంది. అలాగే ప్లానింగ్ కుడ్ గివ్ ఎ ఫాల్స్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ స్ట్రెంగ్త్. సమ్‌టైమ్స్ ప్లానింగ్ కుడ్ గివ్ ఎ ఫాల్స్ ఇంప్రెషన్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్. ఒక అడ్వర్స్ సిట్యుయేషన్ కూడా జరుగుతా ఉంటాయి ఆర్గనైజేషన్‌లో. అదే ఫాల్స్ ఇంప్రెషన్ అంటే ప్లానింగ్ ఈ అంతా మా మీద రుద్దుతున్నారు, ఏదో చేసేస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రేర్. అంటే నెగెటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అండ్ ద ప్లాన్ మే బి అడాప్టెడ్ టు ఫిట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ పార్టిసిపెంట్స్ రాదర్ దాన్ ద గోల్స్ ఆఫ్ దట్ ఓవరాల్ ఎన్‌డివర్. ఇక్కడ మీకు ఎప్పుడు ప్లాన్ లో ఉండేదేంటంటే ఆహ్, ఇండివిడ్యువల్ పార్టిసిపెంట్స్‌కి ఎక్కువ మనం అడాప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తది. రాదర్ దాన్ దట్ గోల్స్ ఆఫ్ దట్ ఓవరాల్ ఎన్‌డివర్. ఎందుకంటే మనకి యాక్చువల్‌గా చెప్పాలంటే గనక ప్లానింగ్‌లో మనం ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళకి. సో, టార్గెట్స్ దగ్గర అక్కడ ఈ ఈ ఇప్పుడు సపోజ్ మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్ జరిగితే మేనేజర్‌ని అందరిని పిలుస్తాం. పిలిచిన తర్వాత టార్గెట్స్ అందరికి ఈక్వల్‌గా ఇవ్వరు కదండీ! "నువ్వు చేయగలవా?" అని అడుగుతారు. అడిగిన తర్వాత నేను చేయలేనంటాడు. అవసరమైతే కొంచెం తగ్గించాల్సొస్తది. అదే వాడకుండా సెట్ బ్యాక్ చెప్తారు. స్టాఫ్ లేరండి. నేను ఈ ఈ స్టాఫ్‌తో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్‌లు నేను బిజినెస్ చేయలేను అన్నారనుకోండి. సో, అటువంటి చోట్ల ఏమవుతుందంటే మీకు ఇండివిడ్యువల్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సొస్తది. సో, ఎప్పుడైతే ఇండివిడ్యువల్స్‌కి ఇవ్వాల్సినప్పుడు మీకు ఓవరాల్ గోల్స్ అనేది గోల్ టార్గెట్స్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అండ్ డిపార్ట్మెంటల్ రైవల్రీస్ మే ఇంపాక్ట్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ ద ప్లానింగ్. డిపార్ట్మెంటల్ రైవల్రీస్ అంటే చెప్పాను కదండీ! 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. 4 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటే ఆ ఫర్మ్ అనేది సక్సెస్ అవుద్ది. బిజినెస్ ఫర్మ్ అనేది. వాళ్ళకి తన్నుకుంటున్నారనుకోండి, కోఆర్డినేషన్ లేదనుకోండి, అంటే ఏంటంటే పర్చేజెస్ ఉన్నాయి. పర్చేజ్ డిపార్ట్మెంట్ సరిగ్గా పని చేయకుండా పర్చేజెస్ టైమ్‌లో మీకు రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఇవ్వలేదనుకోండి యూనిట్‌కి, ఫ్యాక్టరీకి. సో, ఏమవుతుందంటే మీకు ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో, అది ఎందువల్ల జరుగుతుందంటే వాడేం చేస్తాడు, నాకు మ్యాన్ పవర్ కావాలి, టెక్నీషియన్స్ లేరు అని చెప్పి హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌ని అడుగుతాడు. ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆడికి ఈడికి పడక ఏం చేస్తాడు, ఇద్దాంలే చూద్దాంలే బడ్జెట్ లేదని వాడని పెండింగ్ పెట్టాడనుకోండి. నీకు పెండింగ్ పెడితే నాకేమిటొచ్చిందని చెప్పి వీడేం చేస్తాడంటే, ఎంప్లాయీస్ లేరండి మాకు పర్చేజ్ డిపార్ట్మెంట్‌లోను అందు గురించి మాకు రా మెటీరియల్ ఆహ్, ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి స్టాఫ్ లేరని చెప్పేసి వదిలేస్తారు. సో, అల్టిమేట్‌గా దెబ్బతినేది ఏమవుతుందంటే ఒక ఇండస్ట్రీ, ఒక ఆర్గనైజేషన్ సఫర్. సో, ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ rivalries ఆల్సో ఇంపాక్ట్ దట్ ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ ద ప్లానింగ్. ప్లానింగ్ అనేది పడుకుంటుంది. అండ్ హ్యూమన్ ఎర్రర్స్ క్యాన్ రిజల్ట్ ఇన్ ద బ్యాడ్ ప్లానింగ్. ఇకపోతే మనం చేసే హ్యూమన్ అంటే స్టాఫ్. వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల కూడా మనకు బ్యాడ్ ప్లానింగ్ రిజల్ట్ ఇన్ బ్యాడ్ ప్లానింగ్. అంటే అందరూ కూడా అన్ని స్టేజెస్‌లో కరెక్ట్‌గా కంట్రిబ్యూట్ చేసి హానెస్ట్‌గా చేస్తేనే సక్సెస్ అవుతాడు. హ్యూమన్ ఎర్రర్స్ అంటే నేను చెప్పాను చూడండి. వాడికేంటంటే కొంతమంది తెలుస్తది. కాకపోతే ఈ చేంజెస్ అన్నీ మనం ఎక్కడ అడాప్ట్ చేద్దాం, పాతదే బాగుండేదని చెప్పేసి వాడు డిస్కరేజ్ చేయడం. ఆడు డిస్కరేజ్ అవ్వడం కూడా కాకుండా పక్కనోడు కూడా డిస్కరేజ్ చేస్తాడు. అంటే మీకు అవుట్‌పుట్ అనేది తగ్గిపోతుంది.
ద ర్యాపిడ్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ మే మేక్ ప్లానింగ్ హార్డర్. ఎప్పుడైతే చేంజింగ్ ఎన్విరాన్మెంట్ ర్యాపిడ్గా ఉందనుకోండి, బయట మార్కెట్ కనుక డైనమిక్గా ఉందనుకోండి, సో మనం ఎంత ప్లానింగ్ చేసినా కూడా అది హార్డర్ అవుతుంది, అంటే స్మూత్గా వెళ్ళిపోదు. ఎందుకంటే బికాజ్ డైనమిజం బయట అంతా కూడా ఎన్విరాన్మెంట్, మనం చేసిన ఎన్విరాన్మెంట్, మన ప్లాను చేసిన ఎన్విరాన్మెంటు వెంటనే మారిపోయింది అనుకోండి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎగ్జిక్యూషన్లో ఏమవుతుందంటే మనకు అది కష్టం అయిపోతుంది, హార్డర్ అవుతుంది ఇంప్లిమెంటేషన్లో. మేనేజ్ ద డైలీ వర్క్ షెడ్యూల్ మే బీ ఎఫెక్టెడ్ బై హిస్ ఇన్వాల్వ్ దిస్ ప్లానింగ్ ప్రాసెస్. ఇకపోతే ఈ మేనేజర్స్ అస్తమాను రివ్యూ మీటింగ్ పిలిచారనుకోండి, వాడికి సగం టైం అంతా కూడా రివ్యూ మీటింగ్స్ ఆన్సర్ చేసుకోవడం అక్కడే సరిపోతుంది. మనం కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పుడు, బ్రాంచ్కి వచ్చేటప్పటికి బ్రాంచ్ బిజినెస్ మీద వాడు ఫోకస్ ఉండదు, అసలు ఏమైనా తగ్గిపోతుంది. ఫ్రీక్వెంట్ రివ్యూస్ కూడా వల్ల కూడా ఇంపాక్ట్ ఏంటంటే అదే యాక్చువల్గా ఇండివిజువల్ టాస్క్స్ అన్నీ కూడా పడుకుంటాయి. వర్క్ షెడ్యూల్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది మేనేజర్స్. సో దీస్ ఆర్ ఆల్ దట్ బేసిక్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ప్లానింగ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాల్డ్ as మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్, MBO. ఏంటండి ఇది అంటే సింపుల్గా చెప్పేస్తానండి. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోవడం. అంటే ఏంటంటే మేనేజర్స్ ఒకటే కాదు, మేనేజ్ కింద చేసేవాళ్ళు ఉంటారు, స్టాఫ్ అని చూడండి. ఆ టీమ్ బిల్డింగ్ మాట అండి, టీం వర్క్ కింద చేసుకుని కలెక్ట్. ఓ బ్రాంచ్ మేనేజర్ ఉన్నాడు, బ్రాంచ్ మేనేజర్కి టార్గెట్ మేనేజర్కే ఇస్తారు. ఓకే. సో మేనేజర్ ఒక్కడే నేనే చేద్దాం అనుకుంటే అవ్వదు అక్కడ. సో అతను అందరినీ మోటివేట్ చేసి, అందరినీ కలుపుకొని, అందరి ఐడియాస్ తోటి బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని ఎలా చేస్తారంటే అందరి యొక్క పొటెన్షియాలిటీస్, ఎవరికి ఏ టాలెంట్ ఉందో అది కూడా ఉపయోగించుకుని ఇవన్నీ కూడా కలుపుకుని వెళ్తే అప్పుడు ఇట్ విల్ గివ్ ఏ గుడ్ రిజల్ట్. సో దాన్ని సింపుల్గా చెప్పాలంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటాడు. చూద్దాం. ద ఫ్రేజ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ వాస్ కాయిన్డ్ బై, ఎవరు చేశారంటే పీటర్ ఎఫ్ డక్కర్, అండ్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ దిస్ బుక్ ఇన్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్. ఏముంటాయి MBO ప్రాసెస్ అంటే ఎస్టాబ్లిష్ గోల్స్ అండ్ డిజైర్డ్ అవుట్కమ్స్ ఫర్ ఈచ్ సబార్డినేట్ ఇన్ ఏ కాన్ఫరెన్స్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద కన్సర్న్ సబార్డినేట్. అదే నేను చెప్పాను చూడండి. సపోజ్ దీని సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. హెడ్ ఆఫీస్ వాడు కూడా ఈ సంవత్సరం 25,000 కోట్లు మొత్తం బ్యాంక్ యాజ్ అ హోల్గా బిజినెస్ పెంచాలనుకున్నాడు. సో పెంచాలనుకున్నప్పుడు మరి ఏం చేస్తాడు, జోనల్ ఆఫీసర్కి ఇచ్చేస్తాడు. ఇదిగో ఈ జోన్కి ఎంత, ఈ జోన్కి ఎంత, ఈ జోన్కి ఎంత, ఈ జోన్కి ఎంత ఇచ్చేసినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జోనల్ మేనేజర్ పిలుస్తాడు. పిలిచి జోనల్ మేనేజర్స్ మీటింగ్ పెట్టి ఇది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, ఈ టార్గెట్ మీకు, ఇది టార్గెట్ మీకు అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జోనల్ మేనేజర్ కన్సెంట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఇచ్చేస్తానని చెప్పి అందరికి పంచడానికి, అలా పంచడానికి పెంచితే ఏమవుతుందంటే కొంచెం చేయలేనోడు, అడ్వర్స్ వాడికి డిసడ్వాంటేజ్ ఉండే బిజినెస్ డిసడ్వాంటేజెస్ ఉన్న ఏరియాస్ కూడా ఉంటాయి. వాడు కూడా అందరితో పాటు సమానంగా వేసేసారనుకోండి వాటా. అంటే తినగలిగేవాడు ఉంటాడు, తినలేనే ఉంటాడు భోజనం. సో తినలేనోడికి తినగలిగేవాడు యొక్క భోజనం డబల్ దా మీల్స్ పెడితే కానీ ఆడెక్కడ తింటాడు అది. సో ఇలా అటు ఇటు కాకుండా వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్వాల్వ్ చేసి ఇదిగోండి ఎంత మన టార్గెట్ ఓవరాల్ కింద డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం, మీరు ఎంత చేయగలుగుతారు, ఎంత చేయగలరు. సో అతను కన్సెంట్ తీసి అతని చేత ఓకే అనిపించిన తర్వాత దెన్ దే విల్ అలొకేట్ దట్ టార్గెట్స్. సో ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత జోనల్ మేనేజర్స్ ఏ జోన్కి ఆ జోన్కి వచ్చిన తర్వాత వాళ్ళ బ్రాంచ్ మేనేజర్స్ మీటింగ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇది మీకు ఇలా పెడదాం అనుకున్నాం, ప్రొటెక్షన్స్ ఇలా ఇస్తాం అనుకున్నాం. అది కూడా ఎలా చేస్తారంటే దానికి కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. చేసి నేను వాడికి ఎంత ఫుల్ చాయిస్ మేనేజర్కి ఇవ్వరు. నువ్వు ఎంత అంటే నాకు 10 కోట్లకి 1 కోటి చాలు అంటాడు. అలా కాకుండా ప్రెజెంటు, ప్రీవియస్ 2 తీసుకుని ఫ్యూచర్లో ఎంత ప్రాస్పెక్టివ్స్ వాడు చేయగలుగుతాడని చెప్పేసి తీసుకుని అప్పుడు అతన్ని బార్గెనింగ్ కూర్చోబెడతారు. ఓకే. సో ఇలాగ జరిగేదని కలుపుకోబడు. దీనివల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే వాడు నో అన్నాడు, విల్లింగ్గా అతను తీసుకుంటాడు కాబట్టి హీ విల్ గివ్ గుడ్ అవుట్కమ్. అది ఇక్కడ. సో సెట్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, ఇది చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనేది ఇచ్చేస్తారు వాళ్ళకి. నెక్స్ట్ అసెస్, ఎందుకంటే ఇంటరాక్షన్ జరుగుతున్నది. సో పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటే నథింగ్ బట్ ఆఫ్టర్ ఇంటరాక్షన్, ఇది రెండో పాయింట్. ఆఫ్టర్ ఇంటరాక్షన్ ఫిక్స్ ఇండివిజువల్ గోల్స్ విత్ దేర్ అజంప్షన్స్, యాక్సెప్టెన్సెస్. సో ఇది ఈజ్ గుడ్ స్టాండర్డ్స్, ఒక పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్. నెక్స్ట్ ఏంటంటే దట్ ఈస్ ద అసెస్ పెర్ఫార్మెన్స్ అచీవ్డ్ against goals set for that employee through frequent performance review meetings between that manager and the subordinate. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు రివ్యూ మీటింగ్స్లో ఏం జరుగుతుంది, మీకు ఎంతో నీకు ఇచ్చాను, నువ్వే యాక్సెప్ట్ చేసావు కదా, ఎంత టార్గెట్ నేను ఇస్తానని నేను బలవంతం చేయలేదు కదా, నీకు 25 కోట్లు చేస్తా అన్నావు కదా, ఓకే చేసావు, ఇప్పుడు నీ ప్రోగ్రెస్ చెప్పు, ఒక క్వార్టర్ అయింది, ఎంతవరకు రీచ్ అయ్యావు. సో దిస్ ఈస్ ద హెల్దీ రివ్యూ సిస్టమ్ అటెండ్ చేస్తాం. నెక్స్ట్
ఐడెంటిఫై రీజన్స్ ఫర్ షార్ట్ ఫాల్ అండ్ గివ్ ఫీడ్బ్యాక్ టు దట్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఈ ఎంబీఓ అనేది మంచి సిస్టమ్ అండి. దీంట్లో ఏమవుతుందంటే ఐడెంటిఫై ది రీజన్స్ చెప్తారు. ఒక క్వార్టర్ మీరు చెప్పారు 4 క్వార్టర్లకి 4 5 20 కోట్లు ఇచ్చారు. ఫస్ట్ క్వార్టర్ అడిగారు 5 కోట్లు కదండి, 4 5 అంటే 5 కోట్లకి ఆ మేనేజర్ ఏం చేశాడంటే, సార్ నేను కనీసం 2 కోట్లు కూడా రీచ్ అవ్వలేదు. ఏమయ్యా బాబు మరి ఏంటి నువ్వు ఒప్పుకున్నావు కదా, నీకు టోటల్ ఓవరాల్గా 20 క్రోర్స్కి ఇప్పుడు 5 కోట్లు ఫస్ట్ క్వార్టర్లోనే ఇలా అయింది పరిస్థితి అని చెప్పేసి జనరల్ మేనేజర్ అడుగుతాడు. అడిగినప్పుడు ఇక్కడ కొన్ని మనం కౌంట్ తీసుకుంటాం ఎంబీఓలో. అదేంటంటే అతను నిజంగానే ఇద్దరికి ట్రాన్స్ఫర్స్ వచ్చింది, రిలీవ్ అయిపోయారు. ఆ బ్రాంచ్లో ఒకే ఆఫీసర్తో రన్ అవుతుంది ఏంటి ఈ ఎంటైర్ క్వార్టర్. అటువంటిప్పుడు బిజినెస్ చేంజ్ చేయగలడు, తను ఏం పెర్ఫామ్ చేయగలడు. సో దిస్ ఇస్ ది చేంజ్. సో ఇటువంటి రీజన్స్ ఏమన్నా షార్ట్ ఫాల్స్ ఎందుకు జరిగినాయి అనేది మనం రీజన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఐడెంటిఫై ది రీజన్స్, అప్పుడు దానికి రెమిడియల్గా వాళ్ళు సెట్ చేయాలి. ఓకే, అంటే గెటింగ్ ఫీడ్బ్యాక్ అండ్ ఐడెంటిఫై ది రీజన్స్ అండ్ కరెక్ట్ ఇట్. అప్పుడు మీకు ట్రాక్లో. సో ఇది ఎంబీఓ ప్రాసెస్లో ఒక భాగం. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ న్యూ గోల్స్ అండ్ న్యూ స్ట్రాటజీస్ ఫర్ ద కమింగ్ ఇయర్. అలాగే బ్రాంచ్ మేనేజర్ మీటింగ్ అప్పుడప్పుడు నెక్స్ట్ ఇయర్స్ మీకు టార్గెట్స్, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా మనకి గోల్స్ ఏం బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు. కొత్తగా మనం ఏం చేయగలుగుతాం బిజినెస్లో, స్ట్రాటజీస్ ఏంటి అని చెప్పేసి అందరికన్నా డిస్కస్ చేసి అందరి పాయింట్స్ తీసుకుని దాన్ని మనం నెక్స్ట్ ఇయర్ దట్ మీన్స్ ఫ్యూచర్ కమింగ్ ఇయర్కి మనం గోల్స్ అనేది సెట్ చేస్తాం, గోల్స్. సో దిస్ ఆల్ కమింగ్ అండర్ దట్ ఎంబీఓ ప్రాసెస్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ దట్ ఎంబీఓ. ఎంబీఓ లిమిటేషన్స్ ఏముంటాయంటే, ఎంబీఓ అప్రోచ్ ఫ్రీక్వెంట్లీ డిస్రిగార్డ్స్ ద కల్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ టుడే యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వర్కింగ్ కండిషన్స్. ఇది ఏమి ఉంటుంది అంటే కనుక డిస్రిగార్డ్స్ అంటే నిర్లక్ష్యం. ఎంబీఓ అప్రోచ్ ఫ్రీక్వెంట్లీ డిస్రిగార్డ్, చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నది అని చెప్తున్నాడు. డిస్రిగార్డ్ ద కల్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ టుడే యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వర్కింగ్ కండిషన్స్. అంటే కొంచెం మోడిఫికేషన్ జరిగిపోతున్నాయి ఇందులో. ఎంబీఓ ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది కదా నీకు. ఇప్పుడు మీకు నార్మల్గా అయితే కనుక నీ సావు నువ్వు సావు, నాకు అంతా అనవసరం, 25 కోట్లు నీకు ఇచ్చేసి 25 కోట్లు నువ్వు రీచ్ అవ్వాల్సిందే అని వదిలేస్తే దట్ ఈస్ ఆర్గనైజేషన్ పరంగా ఓకే. కానీ అక్కడ అలా జరగట్ల. ఓకే, అలా జరిగితే కనుక డిమారలైజ్ అయిపోతాడు అక్కడ. అందుగురించి ఏం చేస్తున్నాడు, మనం ఏం చేయాల్సి వస్తుంది, ఆ ఎగ్జిస్టింగ్ దానికి సరెండర్ అవ్వాల్సింది. నేను స్టాఫ్ లేరండి అది ఇది చెప్తే రీజన్ చెప్తున్నాడు, ఫీడ్బ్యాక్ తీసుకోమన్నాడు. తీసుకున్న తర్వాత కొన్నాళ్ళ పాటు మనం సరెండర్ అవ్వాల్సిందేగా. ఆడు చూపించిన పెర్ఫార్మెన్స్తో మనం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 5 కోట్లు అనేది క్వార్టర్ రీచ్ అవ్వలేదు, 2 crores వచ్చింది. దానికి కారణం రీజన్ చెప్తున్నాడు. సో ఇమీడియట్గా మన ఇద్దరం ఆఫీసర్ని పోస్ట్ చేసేంత అలా ఒక రోజులో అయిపోయే పని కాదు కదా. దానికి మళ్ళీ క్లియరెన్స్ రావాలి, హెచ్ఓ యాక్సెప్ట్ చేయాలి, ఇద్దరు ఆఫీసర్లు ఇవ్వాలి, అప్పుడు దాకా మీకు అది సెట్ బ్యాక్. ఓకే, సో ఆ రకంగా ప్రాక్టికల్గా ఏమవుతుందంటే మీకు అది కొన్ని డిస్రిగార్డ్స్ వస్తుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ గోల్స్ అండ్ టార్గెట్స్ రిసీవ్ ఏ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్. ఇందులో ఎంబీఓలో గ్రేటర్ అండ్ టార్గెట్స్ రీచ్ అవుతాం. మేనేజర్స్ ఫర్గెట్ దేర్ అబౌట్ పార్టిసిపేషన్, ఎంప్లాయీస్ విల్లింగ్ టు కంట్రిబ్యూట్ అండ్ ద వాల్యూ ఆఫ్ ఎంబీఓస్ ఫర్ మేనేజ్మెంట్స్ ప్రొఫెషనల్ గ్రోత్ బట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఆన్ ద వర్కర్స్ టు అచీవ్ దర్ ఆబ్జెక్టివ్స్. ఇదేంటి అంటే కనుక, ఒకవేళ కనుక ఈ గోల్స్ అండ్ టార్గెట్స్ ఫిక్స్ చేసేటప్పుడు కనుక, ఈ ఫిక్స్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే కమిట్మెంట్, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ కమిట్మెంట్. అక్కడ ఆ కమిట్ అవ్వే మేనేజర్లు ఒకవేళ ఉండకపోతే, వెన్ మేనేజర్స్ ఫర్గాట్ అబౌట్ ద పార్టిసిపేషన్, ఒకవేళ కనుక ఆ పర్టికులర్ గోల్స్ టార్గెట్స్ ఫిక్స్ చేసే టైం కనుక మేనేజర్లు యాబ్సెంట్ అయ్యారు అనుకోండి. సో ఏం చేస్తారు అప్పుడు, ఓకే 25 crores ఇంకా వాడి దగ్గర అడగడానికి చెప్పడానికి వాడు లేడు అక్కడ. సో ఈక్వల్గా వేసేయండి అని చెప్పేసి అంటారు. వేసినప్పుడు ఏమవుతుంది, నిజంగా అక్కడ ఏమైనా కమిట్ అవ్వలేదు, ఒప్పుకోలేదు, తన బాధలు చెప్పుకోకపోతేప్పటిగా అది ఆ టార్గెట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ వాడి మీద పడుతుంది, అది ఎవడొస్తే వాడు వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి వాడు ఇప్పుకోలేక అది అలాగ స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఈ ప్రెషర్ ఏమవుతుంది వర్కర్స్ మీద పడుతుంది, అంటే బ్రాంచ్ స్టాఫ్ మీద లేకపోతే ఎవరి మీద పడుతుందన్నమాట. సో ఇదంతా కూడా ఒక రకమైన కొంచెం సెట్ బ్యాక్, లిమిటేషన్స్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే కంపల్సరీగా అక్నాలెడ్జ్ చేయాలి, గోల్స్ అండ్ టార్గెట్స్ అనేది కంపల్సరీగా అక్నాలెడ్జ్ చేయాలి. ఓకే, ఇంకా దీంట్లో కూడా చాలా సెట్ బ్యాక్స్ ఉంటాయండి. ఒక మేనేజర్ వస్తారు, వచ్చి అది అలాగే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతానని తెలుసు. ఆ టార్గెట్ ఉన్నటువంటి ఇగో మనకి 30 కోట్లు ఇచ్చాను కూడా, ఇచ్చాను సార్, సూపర్ సార్, చేసేస్తాను సార్ అంటాడు. ఎందుకంటే తను ఉండడు కదా, తర్వాత వచ్చేసి చేస్తాడు, వస్తాడు మేనేజర్. అందు గురించి ఏంటంటే వాడు ఓకే అనేస్తాడు. ఓకే అన్నారు, ఓకే ఫ్రీ క్లియర్ అని చెప్పి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఇతను ఎలాగ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ మంత్ రిలీవ్ అయిపోయి కొత్త మేనేజర్ వస్తాడు. అతనికి వచ్చేటప్పటికి బ్యాంక్లో స్టాఫ్ ఉండరు,
అది రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఉంటాయి. అటువంటప్పుడు దానికి తగ్గట్టు ఈ టార్గెట్ ఒకటి ఉంటది ఆళ్ళ మీద. సో, ఈ ప్రెషర్ అలా అందరి మీద పడుతుంది. సో, ఇటువంటివి కూడా జరుగుతా ఉంటాయి. దాని గురించి కూడా ఏం చేయాలంటే ఇది రిఫైన్‌మెంట్ ఉంటాయన్నమాట. చేయాలి. ఎంబీఓస్‌లో ఏంటంటే ఎవరైతే కంటిన్యూయస్‌గా ఉంటాడో అది చూసుకుని అతనికి టార్గెట్ అనేది అతని చేత కమిట్ చేయించాలి. అంతే ఎళ్ళిపోయేవాడు చేసేవాడికి వాడు ఓకే అంటాడు. 25 కాదు 50 కోట్లు ఇచ్చేయండి అంటాడు. సో, ఇటువంటివి జరుగుతా ఉంటాయి. సో, ఇవన్నీ లిమిటేషన్స్ అనుకోండి. మేనేజర్స్ విల్ ఫ్రీక్వెంట్లీ ప్లేస్ ఎ గ్రేటర్ ఎంఫసిస్ ఆన్ గోల్ సెట్టింగ్ దాన్ దే విల్ ఆన్ ఇష్యూస్ పర్టైనింగ్ టు దట్ ఆపరేషన్స్. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే మేనేజర్స్ అనేది ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా చేసేదంటే వాళ్ళు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కన్నా మేనేజర్స్ అనేది ఫ్రీక్వెంట్లీ ప్లేస్ ఎ గ్రేటర్ ఎంఫసిస్ ఆన్ గోల్ సెట్టింగ్స్ దాన్ దే విల్ ఆన్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ద ఆపరేషన్. ఇది మనం కామన్‌గా చూస్తా ఉంటాం లిమిటేషన్స్. అంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి ఫేవరబుల్‌గా ఉండే సిట్యుయేషన్స్ కూడా ఉండాలి అనేది దీని అర్థం. ఓకే. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అవన్నీ చూడరు. ఈ ఎంబీఓ సిస్టమ్ నీ టార్గెట్ ఇచ్చేసాం కదా! ఒప్పుకున్నారు కదా! చేసేయండి అంతే. ఈ లోపల మరి ఎవడైనా వచ్చి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని రిలీజ్ చేయాలంటే రిలీజ్ చెయ్యి. మరి రిలీజ్ చేయమని హెడ్ ఆఫీస్ రిలీజ్ చేయమన్నారు చేసేసేయి. సార్ ప్రింటర్లు పని చేయట్లేదు సార్. దానికి మళ్ళీ ఎక్స్‌పెండిచర్ మీ దగ్గర పెండింగ్ పంపించాను సార్ కొత్త ప్రింటర్‌లు కంటే బడ్జెట్ రావాలి కదా! చూద్దాం. అంటే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి ఎంతసేపు గోల్స్ మీద ఉంటది. ఏది టార్గెట్స్ మీద, గోల్స్ మీదే ఉంటది. ఎంఫసైజ్ చేస్తారు. దాని మీద ప్రెషర్ తీసుకొస్తారు. కానీ ఇష్యూస్ మీద మీకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. ఓకే. సో, అదొక సెట్ బ్యాక్ లిమిటేషన్స్. అండ్ ది ఎంబీఓస్ అప్రోచ్ డజంట్ ప్లేస్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫార్ములేటెడ్. ఓకే. అంటే ఇదే చెప్పాను కదా! సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ స్ట్రాంగ్ doesn't place a strong emphasis on that significance of environment. ఉన్న పరిస్థితులు సర్కమ్‌స్టాన్సెస్ ఏ సర్కమ్‌స్టాన్స్‌లో వర్క్ జరుగుతుంది, ఎక్కడ ఉంది అనేది చూడరాడు. ఓకే. యూ మేనేజ్ అంటే ప్రింటర్లు పనిచేయట్లేదు సార్. చాలా ప్రాబ్లమ్స్ అంటే డిపాజిట్లు కూడా క్లోజ్ అయిపోతున్నాయి సార్ అంటే యూ మేనేజ్, యూ కన్విన్స్. సో, ఇది కామన్‌గా జరుగుతా ఉంటాయి. అంటే ఏంటంటే ఇది ఎవరిని వి ఆర్ నాట్ పాయింటింగ్ ఔట్ ఎనీబడీ. ది సిస్టమ్ ఇట్‌సెల్ఫ్. ఆ సిస్టమ్ గురించి మనం చదువుకుంటున్నాం. బట్ ఇట్స్ నాట్ పాయింటింగ్ ఆఫ్ ఎనీ 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 అదర్. ఓకే. ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఎంబీఓస్. అండ్ మెనీ మేనేజర్స్ హావ్ ద హ్యాబిట్ ఆఫ్ వ్యూయింగ్ ఎంబీఓ యాస్ ఎ కాంప్రహెన్సివ్ సిస్టమ్. ఓకే. యాస్ ఎ కాంప్రహెన్సివ్ సిస్టమ్ దట్ వన్స్ ఇంప్లిమెంటెడ్ కెన్ అడ్రెస్ ఎనీ అండ్ ఆల్ మేనేజ్‌మెంట్ కన్సర్న్స్. ఓవర్ డిపెండెన్స్ కెన్ బ్రింగ్ ప్రాబ్లమ్స్ ఇంటు దట్ సిస్టమ్. అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్ అనేటికి అన్నిటికి కాంప్రహెన్సివ్ పాలిసీ అంటాం. అన్నిటికి ఒకటే పాలిసీ, అన్ని రిస్క్‌లకి ఒకటే పాలిసీ అంటారు చూడండి. ఆ టైప్ మాట అది. అదే ప్రకారం మెనీ మేనేజర్స్ హావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ యూజింగ్ ఎంబీఓ. ఈ ఎంబీఓని ఏం చేస్తారంటే యాస్ ఎ కాంప్రహెన్సివ్ సిస్టమ్ దట్ వన్స్ ఇంప్లిమెంటెడ్ కెన్ అడ్రెస్. అంటే ఇది గనక ఇంప్లిమెంట్ చేస్తే గనక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనే టైప్‌లో వెళ్తారన్నమాట. అన్నిటికి ఒకటే మంత్రం అన్నట్టు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్. అందులో రకరకాల చేంజెస్ ఉంటాయి ఎన్విరాన్మెంట్‌లో. ఆ చేంజెస్ అన్నీ కూడా మనం చూసుకున్న ఎప్పటికప్పుడు మోడిఫై చేసుకుంటేనే గాని అది అనుకున్న గోల్స్ గాని, ఆబ్జెక్ట్స్ ఏమైనా రీచ్ కాలేం. ఓకే. సో, కానీ ఇక్కడున్న సిస్టమ్‌లో ఈ సిస్టము ఒక రకంగా ఫెయిల్ అవ్వడానికి కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంది. అదేంటంటే ఇది చెప్తున్నానన్నమాట. లిమిటేషన్స్ అనేది. ఓవర్ డిపెండెన్స్ క్యాన్ బ్రింగ్ ప్రాబ్లమ్స్ ఇంటు దట్ ఎంబీఓ సిస్టమ్. సో, ఈ రకంగా కూడా ఇందులో మీకు సెట్ బ్యాక్స్ ఉన్నాయని చెప్పడం కోసం ఈ లిమిటేషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంబీఓస్ ఏమున్నాయో చూద్దాం. అందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ it provides a means for developing one's goals and planning to achieve those goals. ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఏం మార్గం అంటే గనక అక్కడ హెడ్ ఆఫీస్ వాళ్ళే మొత్తం ఎన్ని 10 జోన్సా? ఓకే. 100,00,00,000 100,00,00,000 డివైడ్ బై 10 1,000,00,00,000 1,000,00,00,000 డివైడ్ బై 10 అయితే ఒక్కొక్కళ్ళకి 100,00,00,000 అలా ఇచ్చిన దానికన్నాను ఒక మీటింగ్ పెట్టుకొని అందరిని ఇన్వాల్వ్ చేసి వాట్ ఎక్స్‌టెంట్ యూ కెన్ డూ ద బిజినెస్ అని చెప్పేసి వాళ్ళ చేత కమిట్ చేయించి ఇచ్చారనుకోండి. అది ఎక్కువైనా, తక్కువైనా ఇట్ విల్ గివ్ రిజల్ట్. అదే ఇక్కడ చెప్తాడన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ ఎ మీన్స్. ఈ ఎంబీఓ సిస్టమ్‌లో అడ్వాంటేజెస్ అదే. ఇట్ ప్రొవైడ్స్ ఎ మీన్స్ ఫర్ డిటర్మినింగ్ వన్స్ గోల్స్ అండ్ ప్లానింగ్ టు అచీవ్ ఈజీగా రీచ్ అవుతారు. ఎందుకంటే అందరూ కూడా యాక్సెప్టెన్స్ తోటి కమిట్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి. నెక్స్ట్ ప్లానింగ్ ఎనేబుల్స్ వన్ టు బిహేవ్ ఇన్ ఎ ప్రోయాక్టివ్ మేనర్ అండ్ టు అప్రోచ్ దట్ అకాంప్లిష్‌మెంట్ ఆఫ్ ద గోల్స్ ఇన్ ఎ డిసిప్లైన్డ్. ఇది చాలా సిస్టమాటిక్‌గా ఉంటుంది ఎంబీఓ. ఎందుకంటే ఏదైనా ప్లానింగ్ ఉందనుకోండి, ఆ ప్లానింగ్‌లో మీకు అవతల వాడి చేత ప్రోయాక్టివ్‌గా ఉంటది. నువ్వు చేయలేవు, కష్టంగా ఉంటుందనుకోండి, అయితే సరేలే తగ్గిస్తాను.
నువ్వు చేయగలవు, బిజినెస్ పొటెన్షియాలిటీ ఉంది కదా, చుట్టుపక్కల కూడా అంత ఉంది, నీకు పవర్స్ కూడా ఇస్తున్నాం మేము, సో యూ డూ ఎక్స్ట్రా బిజినెస్ అని చెప్పేసి వాడి చేత కమిట్ చేయించాడు. వాడు కనుక ఒక డైనమిక్గానే యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు మనం ఈజీ అందరితో పనిచేయడానికన్నా కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా ఇట్ విల్ గివ్ ఎ గుడ్ రిజల్ట్. సో ఇవన్నీ ఏమవుతుందంటే మీకు డిసిప్లిన్ మేనర్లో ఉంటాయి. సో ఎవరిని కూడా కాంట్రడిక్ట్ చేసుకుందని కాంట్రడిక్ట్ అవ్వవు ఇష్యూస్. It also gives you that ability to plan for unforeseen circumstances and limitations that could make planning more difficult. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ గివ్స్ ఎబిలిటీ టు ప్లాన్ దట్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్. ఒకవేళ కనుక ఈ రకమైన డిసిప్లిన్ సిస్టంలో అందరూ యాక్సెప్టబుల్గా అందరిని కలగలుపుకుని చేసిన ఈ ఎంబీఓ సిస్టంలో ఒకవేళ అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఓకే, ఉన్నా కూడా మీకు సమ్ లిమిటేషన్స్ ఉండటంతో ఓకే ఈ ప్లానింగ్ లిమిటేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఈ లిమిటేషన్స్ వల్ల ఏమంటే ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం కష్టం అన్నమాట. అంతే. ద ప్రాసెస్ ఆఫ్ ఎంబీఓస్ also enables the preparation of contingency plans and strategies for overcoming roadblocks which may be obstacles in the plan. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రిపరేషన్ ఆఫ్ ద కంటింజెన్సీ ప్లాన్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగవచ్చు కంటింజెన్సీ ప్లాన్స్లో. ఓకే, సో ఇవి మీకు వచ్చేది అంటే object should be measurable. Process of MBOs also enables the preparation of contingency plans and ఈ ఎంబీఓస్ వల్ల ఏమవుతుందంటే మీకు రివ్యూ మీటింగ్లో కంటింజెన్సీ ప్లాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా జరిగినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది కూడా డిస్కసివ్గా మనం చేసి దాన్ని రెమెడియల్ స్టెప్స్ అనేది మనం చేయొచ్చు, చేసి ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఆబ్జెక్టివ్ షుడ్ బి మెజరబుల్ సో దట్ ప్రోగ్రెస్ కెన్ బి మానిటర్డ్ అండ్ ఆల్టర్డ్ యాజ్ నెసెసరీ. ఇఫ్ గోల్స్ ఆర్ effectively set, managed, and accomplished, organization have the potential to improve their overall efficiency. దీనికి ఏంటంటే రివ్యూ మీటింగ్స్ చెప్పాలంటే ఆబ్జెక్టివ్స్ షుడ్ బి మెజరబుల్. అంటే ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ప్రతి క్వార్టర్లీ, ప్రతి హాఫ్ మంత్లీ ఇవన్నీ కూడా మీకు స్ప్లిట్ చేసుకుని మనం మానిటర్ చేసుకుంటున్నాం. వాటి సెట్ బ్యాక్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం ఇందులో. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఆబ్జెక్టివ్ షుడ్ బి మెజరబుల్ సో దట్ ప్రోగ్రెస్ కెన్ బి మానిటర్డ్. సో మీకు ప్రోగ్రెస్ అనేది ఈజీగా మనకు ఎదురుకుండా కనబడతా ఉంటుంది. అండ్ ఆల్టర్డ్ యాజ్ నెసెసరీ, అవసరం అయితే మార్చాలంటే కనుక మార్చవచ్చు. ఇఫ్ గోల్స్ ఆర్ ఎఫెక్టివ్లీ సెట్, మేనేజ్డ్ అండ్ అకాంప్లిష్డ్, అంటే ఈ గోల్స్ అనేది మనం ఎఫెక్టివ్గా సెట్ చేసుకోగలిగి మేనేజ్ చేయగలుగుతుంటే వాళ్ళకి మన ఎకనాలజీ చేసి వాడుకున్న సెట్ బ్యాక్స్ ఏమైనా కూడా మనకు కవర్ చేయగలిగితే కనుక ఒక ఆర్గనైజేషన్ హ్యావ్ ద పొటెన్షియల్ టు ఇంప్రూవ్ దేర్ ఓవరాల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, అండ్ మోర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ దట్ అవైలబుల్ రిసోర్సెస్. ఈ అడ్వాంటేజ్ ఎంబీఓలో ఏంటంటే ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ అనేది ఉంటాయి. ఓకే, అంటే చాయిస్ ఉన్న ప్రతి వాడిని కూడా మనం ఫోర్స్గా చేయమండి. అది ఎందుకంటే వాడు చేయగలుగుతాడు అని వాడుకున్న టాలెంట్ వాడు ప్రూవ్ చేసుకుంటానంటే కనుక విల్ గివ్ సమ్ సపోర్ట్ అండ్ ఎంఫసైజ్ ఆన్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద రిజల్ట్స్. అలాగే రిజల్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద రిజల్ట్స్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయగలుగుతాం. ఇందులో డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎంబీఓస్ ఏమంటే చూద్దాం. The process of setting goals can be time consuming, which means that both the managers and employees have less time to get that actual work done. చెప్పి ఇందాక అనుకున్నాం కదా, మొత్తం అంతా దీని మీదే ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది ఎంబీఓస్ మీద. మీటింగ్లు పెట్టుకోవడం, డిస్కస్ చేయడం అని కూడా. దానికని చివరికి పని చేద్దాం అనుకునే టైపు టైం తగ్గిపోతుంది. అస్తమైన రివ్యూ మీటింగ్స్ అనుకోండి, బ్రాంచ్లో పని ఏమవుతుంది మీకు చేయలేడు కదా మేనేజర్. అది డిసడ్వాంటేజ్. ఎంబీఓస్ program requires elaborate written goals, careful communications of goals, and detailed performance appraisals, all of which contribute to an increase in the amount of paperwork organization. ఇందులో ఏంటంటే ఎక్కువ పేపర్ వర్క్ ఉంటుంది. ఎక్కువ పేపర్ అంటే ఎలాబరేట్గా ఉంటుంది ప్రోగ్రామ్ అంతా కూడా దీంట్లో. ఓకే, కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కేర్ఫుల్ కమ్యూనికేషన్స్ ఆఫ్ గోల్స్ అంటే ఫ్రీక్వెంట్ రివ్యూస్, ఫ్రీక్వెంట్ తర్వాత వాట్ ఈస్ మానిటరింగ్. సో దీనివల్ల పెర్ఫార్మెన్స్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, పెర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తూ ఉంటాడు, ఏంటి నీ కాస్ట్ ఏంటి, టార్గెట్ రీచ్ అవ్వలేదేంటి, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి. సో ఎక్కువ అయిపోయింది పేపర్ వర్క్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోయిందో టైం అంతా కూడా దానికే పోతుంది. అసలు యాక్చువల్గా రియలిస్టిక్గా ఉన్న వర్క్ అనేది తగ్గిపోతుంది, టైం సరిపోతుంది. అండ్ టు అచీవ్ సక్సెస్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ టు వర్క్ టుగెదర్. ఒకవేళ సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఓకే, ఈ సిస్టము కంపల్సరీగా అందరు ఎంప్లాయీస్ సపోర్ట్ ఉండాలి, వర్క్ టుగెదర్, అందరు కలిపి పనిచేస్తేనే జరుగుతుంది.
ఇక్కడ ఓన్లీ మేనేజర్స్, ఆఫీసర్స్ మాత్రమే పని చేయాలనుకుంటే మాత్రం అవ్వదండి. ఓకే. సో, అదే ఇక్కడ చెప్తాడు. టు అచీవ్ దిస్ సిస్టమ్ ఈస్ గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ లెఫ్ట్ ఔట్ ఓన్లీ ఆన్ దోస్ పీపుల్, స్పెసిఫిక్ పీపుల్‌కి మాత్రం కుదరదనమాట. అది చెప్తారు. టు అచీవ్ సక్సెస్ అని. గోల్స్ కెన్ బికమ్ ఔట్ ఆఫ్ డేట్ అండ్ పుట్ ఎ డాంపర్ ఆన్ ఎంప్లాయీస్ ఎబిలిటీ టు టేక్ ఇనిషియేటివ్ అండ్ బి క్రియేటివ్. గోల్స్ కెన్ బికమ్ ఔట్ ఆఫ్ డేట్ అంటే ఏంటంటే ఏదైతే మనం పెట్టుకున్నామో గోల్స్, అవన్నీ కూడా మీ టైం దాటిపోతున్నాయి. ఓకే. టైం దాటిపోవడం అంటే మొత్తం అంతా ఈ ఎక్సర్‌సైజ్‌లోనే వీటిల్లోనే పడిపోయి ఈ పేపర్ వర్క్ చెప్పాము అంత టైం వేస్ట్ ఆఫ్ టైము, వేస్ట్ ఆఫ్ ఇదంతా మెకానిజంలో తిరిగి రియల్‌గా ప్రాక్టికల్‌గా మనం చేయాల్సిన దగ్గరకొచ్చేటప్పటికి మీకు ఇనిషియేటివ్, క్రియేటివ్ అనేది మీకు ఎంప్లాయీస్ ఎబిలిటీ ఎగ్జిబిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఫ్రీ టైమ్ ఉండదన్నమాట. ఏదో బుర్ర ఆలోచించడానికి కూడా ఉండదు. టూ మచ్ మల్టీ టాస్కింగ్ కెన్ రిజల్ట్ ఇన్ ఇన్‌ఎఫిషియన్సీస్. అదే మరి. 100 పనులు చేయాల్సొస్తుంది ఇందులో. ఓకే. సో, మల్టీ టాస్కింగ్ అనేది ఉంటది. అన్ని లేయర్స్‌లో మానిటరింగ్ సిస్టమ్ ఉంటది. అన్నీ కూడా జరుగుతా ఉంటాయి కాబట్టి మీటింగ్స్‌లో ఆ రకంగా ఏమవుతుంది మల్టీ టాస్కింగ్ సిస్టమ్ అనేది ఎక్కువైపోతుంది ఎంబీఓస్‌లో. సో, దానివల్ల ఏమవుతుంది రిజల్ట్ అనేది ఇన్‌ఎఫిషియన్సీ. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇన్‌ఎఫిషియన్సీ‌గా పడిపోతుందన్నమాట. అండ్ ద ఇనెబిలిటీ ఆఫ్ ద సబార్డినేట్ టు ఫీల్ అట్ ఈజ్. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే ఇనెబిలిటీ ఆఫ్ సబార్డినేట్ వాడు తప్పించుకునే అవకాశం ఉంటది. అసలు యాక్చువల్‌గా మామూలుగా అయితే గనక మేనేజర్‌కి అక్కడున్న సూపర్వైజర్స్ స్టాఫ్ అంతా కూడాను వాళ్ళు ఏం చేస్తున్నారనేది కంట్రోల్ ఉంటది. మామూలుగా అయితే గనక ఇంటికి వదిలేస్తే. కానీ ఓ పక్కన ఆ టార్గెట్‌ల మీద, గోల్స్ మీద ఎక్కువ టైమ్ అంతా స్పెండ్ చేసినప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన బిజీ ఆయన లేడు కాబట్టి మన పని మనం ఏదో కాలక్షేపం చేద్దాం అన్న టైప్‌లో కూడా మీకు ఈజీ అయిపోతుంది. అంటే ఇక్కడ మీకు సబార్డినేట్స్ అంటే కింద వాళ్ళు. ఓకే. వాళ్ళ యొక్క ఇనెబిలిటీ అనేది ఆహ్, హ్మ్. ఇనెబిలిటీ అనేది చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఈజీగా పని దొంగలైపోవడం అన్నమాట. ఇన్‌ఫ్లెక్సిబిలిటీ. తర్వాత ఇట్ మైట్ మేక్ ద వర్కర్స్ లివ్స్ మోర్ డిఫికల్ట్ అండ్ ఫ్రస్ట్రేటింగ్. అలాగే ఇకపోతే వర్కర్స్‌కొచ్చేటప్పటికి మీకు ఇండస్ట్రీ యూనిట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చూసుకున్నా కూడా అదే అనుకోండి. ఇట్ మైట్ మేక్ ద వర్కర్స్ లివ్స్ మోర్ డిఫికల్ట్ అండ్ ఫ్రస్ట్రేటింగ్. సో, ఫ్రస్ట్రేటింగ్ అంటే మీకు నిరుత్సాహపడిపోవడం. సిన్సియర్‌గా పనిచేసేవాళ్ళంతా కూడాను సో, ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే మీకు వాళ్ళు డిమోటివేట్ అవుతారన్నమాట. ఎంబీఓస్ ఇది అప్రోచ్ బేస్డ్ ఆన్ రివార్డ్స్ అండ్ శాంక్షన్స్. ఎంబీఓ సమ్‌టైమ్స్ మైట్ ల్యాక్ అప్రిసియేషన్ బై దట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్. సో, ఇక్కడేంటంటే రివార్డ్స్, శాంక్షన్స్ ఎక్కువుంటాయి. అప్రోచ్ బేస్డ్ ఆన్ రివార్డ్స్ అండ్ శాంక్షన్స్. కానీ ఎంబీఓ సమ్‌టైమ్స్ మైట్ ల్యాక్ అప్రిసియేషన్ బై దట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్. ఇక్కడ ఏమవుతాయి మేనేజర్స్‌కి అప్రిసియేషన్ ఉండొచ్చు. ఓకే. అంటే సూపర్ అది ద హూ ఆర్ ద ఇంప్లిమెంటింగ్ దట్ ప్లానింగ్ వాళ్ళకి మాట. కానీ కింద ఉన్న లోయర్ గ్రేడర్స్ ఉంటారు చూడండి ఎంప్లాయీస్‌కి, వర్కర్స్‌కి మాత్రం వాళ్ళ మీద మీకు ప్రెషర్ ఉంటుంది కదా! ఇప్పుడు మేనేజరు రీచ్ అవుతున్నాడు అంటే గనక లేదా ఒక ఫ్యాక్టరీలో ఒక మేనేజర్ ఇంకా సేల్స్ అని రీచ్ అవుతున్నాడు, చేయగలుగుతున్నాడంటే గనక ఓకే. ఇట్స్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ద వర్కర్స్ కింద లెక్క అది. కానీ అక్కడ కప్ అతనికొస్తుంది. లేతే అతనికి రివార్డ్ అతనికొస్తుంది. కానీ రికగ్నిషన్ అది మిస్ అవుతున్నది ఎవరంటే గనక కంట్రిబ్యూట్ చేసిన ఎంప్లాయీస్, వర్కర్స్ మిస్ అవుతా ఉంటారు సమ్‌టైమ్స్. సో, దేర్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్. అంటే ఈక్వల్‌గా వాళ్ళకి అట్ పార్ విత్ దట్ మేనేజర్స్ అనే రోల్ అనేది వీళ్ళకి అప్రిసియేషన్ రాదు. ఈ ఎంబీఓస్ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ ప్లాన్ కాంపోనెంట్స్. ప్లాన్ కాంపోనెంట్స్ అంటే మనం ఏదైతే మనం ప్లానింగ్ అనుకున్నామో దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? ఓకే. ఫర్ ఎన్ ఆర్గనైజేషన్ టు అచీవ్ ద గోల్స్ ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్. అది మనం అనుకున్నదే. ఆర్గనైజేషన్‌లో గోల్స్ కావాలంటే ప్లానింగ్ ఉండాలి. దట్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్లానింగ్ ఏముంటాయంటే ఆబ్జెక్ట్స్, గోల్స్. ఓకే. ఆబ్జెక్ట్స్, గోల్స్. తర్వాత పాలిసీస్, ఓవర్‌సీస్, ప్రొసీజర్స్, డైరెక్షన్స్, రూల్స్ ఉంటాయి. ప్రోగ్రామ్స్, మెథడ్స్ ఉంటాయి. బడ్జెట్స్, ఫండింగ్ ఉంటుంది. టైమ్ షెడ్యూల్స్ ఉంటాయి. కోర్ వాల్యూస్, మిషన్, విజన్, స్వాట్ అనాలిసిస్ ఉంటుంది. మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మీకు ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ ప్లాన్. కాంపోనెంట్స్ చెప్పాలంటే. ఓకే. సో, ఎన్విరాన్మెంట్ అనాలిసిస్. సో, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటే వాట్ ఈస్ మెంట్ బై ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. సో, హియర్ ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో పాయింట్స్ ఉన్నాయి.
Environment analysis refers to the process of examine all of the factors, both internal and external, that have an impact on the performance of the organization. This can be done both systematically and quantitatively. The opportunities and threats that are external to that organization are portrayed by the external components, whereas the strength and vulnerability of the business entity are shown in that internal components. అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని చెప్పేసి మనం రెండు అనుకుంటాం. ఓకే, ఇందులో దీస్ ఆర్ ఆల్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఎన్విరాన్మెంటల్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే ఏమి ఉండదండి. ఒకటి ఇంటర్నల్ అంటే స్టాఫ్, సిస్టమ్స్, ఒక మిషనరీ లేదా కంప్యూటర్స్, ఇవన్నీ కూడా మనకి ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అనేటప్పటికి మీకు బయట ఎవరు ఉంటారు? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉండేవాడు అంటే కస్టమర్స్, తర్వాత గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ఇస్తుంది, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి, ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అలాగే ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ రెండు కూడా మీకు ప్రాసెస్లో ఎగ్జామిన్ అవుతాయి, ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ది ఇంపాక్ట్ అనేది మనకు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనేది పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్కి వస్తే కనుక అయిపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ అండ్ థ్రెట్స్ దట్ ఆర్ ఎక్స్టర్నల్ టు దట్ ఆర్గనైజేషన్. ఎప్పుడు కూడా ఆపర్చునిటీ, స్వాట్ అనాలిసిస్ రెండు భాగాలు విడగొడతాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, 4 ఉంటాయి. SW స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేది ఎప్పుడు కూడా మనకు సంబంధించింది, అంటే ఇట్ ఈజ్ ఇంటర్నల్. ఆపర్చునిటీ అండ్ థ్రెట్ అనేది అవుట్ సైడ్, ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్, అంతే గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ స్టెప్స్ ఇంటూ ఏముంటాయి ఇందులో? ఎన్విరాన్మెంట్ అనాలిసిస్లో అందులో ఉండే స్టెప్స్ ఏంటి అంటే కనుక, 1 ఐడెంటిఫైయింగ్, 2 స్కానింగ్, 3 అనలైజింగ్, 4 ఫోర్కాస్టింగ్. ఏంటి ఇవన్నీ ఏంటి అంటే, ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ అని చెప్పాను, మన చుట్టూ ఉండే అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే మన ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ సపోజ్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీ ఉంది. సిమెంట్ ఇండస్ట్రీలో రన్ అవుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్సైజ్ డ్యూటీస్, ఆ డ్యూటీస్, ఈ డ్యూటీ ఏదో సంథింగ్ ఏదో చేసేది, పాలసీస్ మార్చేస్తే దాని మీద ట్యాక్సేషన్ సిస్టమ్ పెంచేసింది అనుకోండి. సిమెంట్ ఇండస్ట్రీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ట్యాక్సెస్ ఇంపాక్ట్ మన ప్రాఫిట్ మీద పడుతుంది. ఓకే, సో అలాగా ఆ ఫ్యాక్టర్స్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇక్కడ మీకు ఏ పాయింట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది అంటే మనం ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి దాన్ని అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన తర్వాత దీన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఫోర్కాస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి ఫ్యూచర్లో, దీన్ని ఎలాగ ఓవర్కమ్ అవ్వాలి అనేది అంతా కూడా మీకు ఎన్విరాన్మెంట్ అనాలిసిస్లో ఉండే స్టెప్స్. సో ఇకపోతే స్పెషల్ అనాలిసిస్ అని అతను ఏం చేశాడంటే, అతను చేసిన అనాలిసిస్ అంటే ఏం చేశాడంటే, ఫాలోయింగ్ ద 6 ఫ్యాక్టర్స్. ఇందులో 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి అతను చేసిన దాంట్లో. ఇంపాక్ట్ ఆఫ్ ద కంపెనీ ఇంపాక్ట్ చేసేది, ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్, లీగల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎంటర్ఫైరెన్స్ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టార్లో. సో నవేడేస్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా బ్యాంకుల మీద పడేస్తున్నారు. ఓకే, దానికి ఏం చేయడానికి లేదు. ఇట్ ఈస్ మనం ఊహించింది అనమాట. ఏ స్కీమ్ వచ్చినా ఏది వచ్చినా సరే గో త్రూ బ్యాంకే అంటున్నారు ఇంప్లిమెంటేషన్. సో ఇదేంటంటే మీకు గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ వస్తే పొలిటికల్గా వస్తాయి. కొన్ని ఎకనామిక్ అంటే రెసెషన్స్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. సో కోవిడ్లో ఏమవుతుంది? కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది? మనకి డబ్బులు ఎవరికి లేవు, బిజినెస్ లేవు, మనకు రావాల్సిన ఈఎంఐలు కట్టలేదు. సో ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా. మీరు చాలామంది లోన్లు కట్టలేకపోయారు. అందుగురించి గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి అవన్నీ కూడా మళ్ళీ రీఫేజ్మెంట్ అయినా చేయాల్సి వచ్చింది. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా ఉన్నటువంటి పెరుగుతాయి. ఎప్పుడైతే మీకు పెరిగిపోయినాయో మీకు క్యాపిటల్ ఎక్స్పాన్షన్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది. అలాగే మీకు జనం దగ్గర స్పెండింగ్ హ్యాబిట్స్ ఆఫ్ ద పీపుల్ కూడా మారిపోతాయి. ఎక్కువ మీకు స్పెండింగ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఓకే, దానివల్ల కూడా దట్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ మనీ ఇన్ఫ్లోస్, బ్యాంకుకి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ అని కూడా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ సోషల్.
సోషల్ అనేటప్పటికి ఇదే రకంగా మీకు ఎన్విరాన్మెంట్ అనేవి అవుతాయి. ఎందుకంటే సోషల్ అండ్ సొసైటీ అనేటప్పటికి ఏమవుతుంది, లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు. అందులో మేలు, ఫెమేల్ ఉంటారు, ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, డామినెంట్స్ ఉంటారు, జియోగ్రాఫికల్‌గా వేరియేషన్స్ ఉంటాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఈ ఫ్యాక్టర్స్‌ని బట్టి కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది మనకి. ఓకే. అంటే టెక్నాలజికల్ అనేటప్పటికి కాస్ట్ రిలేటెడ్. టెక్నాలజీ ఏంటంటే ఒక్కొక్క బ్యాంకు, ఒక్కొక్క కంపెనీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేక ఇంకా ఫైనాన్షియల్‌గా వీక్‌గా ఉంటే గనుక వాళ్ళు పూర్ టెక్నాలజీ వాడారనుకోండి, దట్ విల్ ఎఫెక్ట్ దట్ ఆర్గనైజేషన్. సో, డబ్బులు బాగా ఉంటే గనక మంచి టెక్నాలజీ ఉపయోగించుకుంటే దే విల్ ప్రాస్పర్ ఇన్ దట్ ఇన్ ద ఎకానమీ అలాగా. అలాగే లీగల్ అనేటప్పటికి లాస్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. వితిన్ దట్ లీగల్ బౌండరీస్ మాత్రం దే హావ్ టు వర్క్. సో, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్. సో, దీన్ని వైలేట్ చేయడానికి లేదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్. సో, ఇవన్నీ కూడా మీకు సారీ, నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్. సో, ఇది యాక్చువల్‌గా ఎన్విరాన్మెంటల్ కాదిది. ఎన్విరాన్మెంటల్. ఓకే. దీస్ ఆర్ ఆల్ దట్ 6 ఫ్యాక్టర్స్ హి ఎక్స్‌ప్లెయిన్డ్ ది కంపెనీ కంట్రిబ్యూట్స్ దట్ రిఫర్స్ టు దట్ ఇంపాక్ట్ ఆన్ ది కంపెనీ. ఓకే. తర్వాత ఇంటర్నల్ అనాలిసిస్సు తర్వాత అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఇంటర్నల్ అనాలిసిస్? ఇందాక మనం ఇంటర్నల్ అనాలిసిస్ గురించి చెప్పుకున్నాం కదండీ అది. ఏముంటాయి ఇంటర్నల్ అనాలిసిస్ ఆఫ్ ద కంపెనీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ బ్రాడ్ categories based on its resources and assets. And physical resources like plant and machinery, technology, etc. అవన్నీ కూడా మన ఇంటర్నల్. ప్లాంట్ అండ్ మిషనరీ టెక్నాలజీ అంతా కూడా సాఫిస్టికేటెడ్‌గా ఉందనుకోండి. ఓకే. ఇంటర్నల్. అవుట్‌పుట్ ఎక్కువ ఉంటది. సో, వర్క్‌మ్యాన్‌కి ఏమవుతుంది మీకు ఎక్కువ హార్డ్‌గా వర్క్ చేయక్కర్లా. స్మార్ట్‌గా వర్క్ చేసినా కూడా అతను హి కెన్ జనరేట్ దట్ మోర్ ప్రొడక్షన్. ఫైనాన్షియల్ రిసోర్సెస్. సో, ఇది ఈస్ ఆల్సో ఇంటర్నల్. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. నెట్వర్క్ ఈస్ ఆల్సో ఇంటర్నల్. ఎందుకంటే మీకు ఇవన్నీ ఏమవుతాయంటే మీకు ఆహ్, సపోజ్ ఏం చెప్తానంటే మీకు ఇవన్నీ కూడాను మీకు సపోజ్ నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ది స్ట్రాటజిక్ అసెట్స్ సచ్ యాస్ యాక్సెస్ టు ద రా మెటీరియల్, లొకేషనల్ అడ్వాంటేజ్, రెగ్యులేటరీ ప్రొటెక్షన్స్ ఇవి కూడా మీకు ఇంటర్నల్. ఒక మనం ఒక సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవాలనుకోండి. ఓకే. అది మన దగ్గర ఉంటుంది. మనం చేయాల్సిన పని. దానికి వేరే ఔట్ సైడర్‌తో పనేం ఉండదు. సో, అది మీరు కోస్టల్ ఏరియాలో పెట్టుకుంటే గనుక దట్ ఈస్ ఎకనామికల్‌గా వైబుల్ అవుతుంది. అదే గాని డెజర్ట్ ఏరియా ఎక్కడో తీసుకెళ్ళి మీరు సాల్ట్ యూనిట్ పెట్టుకున్నారనుకోండి, రా మెటీరియల్ అనేది అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవడం చాలా కష్టం కదా అది. సో, మీకు టాటా సాల్ట్ ఇవన్నీ వస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా. సో, ఇది అంటే ఏంటంటే మీకు స్ట్రాటజికల్ అసెట్స్, పొజిషన్ ఆఫ్ స్ట్రాటజికల్ అసెట్స్ తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్. మన దగ్గర ఉండి చేసుకోవాలి. సో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కు, ఫైనాన్షియల్ రిసోర్సెస్. సో, ఇవన్నీ కూడా మనకు సంబంధించింది. నెట్వర్క్ విత్ ఔట్‌సైడ్ ఆర్గనైజేషన్స్, సప్లయర్స్, కస్టమర్స్, గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఇంటాంజిబుల్ లైక్ బ్రాండ్ ఈక్విటీ, గుడ్ విల్, రెప్యుటేషన్ ఇవి కూడా మన ఇంటర్నల్‌గా మనం డెవలప్ చేసుకొని మనకు సంబంధించినవి ఇవన్నీ కూడా. అలాగే హ్యూమన్ రిసోర్స్ ప్రొఫైల్, స్కిల్, మెటీరియల్ కాన్ఫిడెన్స్, మేనేజరల్ కాంపిటెన్సీస్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, కల్చర్, వాల్యూస్ అండ్ ఎంప్లాయీస్ మోటివేషన్, రిలేషన్‌షిప్ ఆల్ ఆర్ కమింగ్ అండర్ దట్ అవర్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్. ఓకేనండి. నెక్స్ట్ ఇంటర్నల్ అనాలిసిస్ టూల్స్ ఉన్నాయి. ఇంటర్నల్ అనాలిసిస్‌లో టూల్స్ ఏంటంటే అవి మనం ఏ రకంగా మనం అనలైజ్ చేసుకోవాలి. మనకున్న ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్‌ని ఏ రకంగా అనలైజ్ చేసుకునే టూల్స్ మాట. అది గ్యాప్ అనాలిసిస్, స్ట్రాటజీ ఎవాల్యుయేషన్, స్వాట్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్‌లో ఏం చెప్తుంది? వాట్ ఈస్ మీన్ బై గ్యాప్ అనాలిసిస్ అంటే the gap is the tool for conducting assessments that gives organization the ability to analyze and identify internal weaknesses as well as the performance deficiencies. ఓకే. ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర మనకి ఇంటర్నల్‌గా అన్‌స్కిల్డ్ ఉన్నారు. అంటే వాళ్ళ స్కిల్ లేదు. ఆ తర్వాత అన్‌ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు. మ్యాన్ పవర్. అలాగే ఔట్‌డేటెడ్ మిషనరీ ఉంది. సో, ఇవన్నీ కూడా మనకు సెట్ బ్యాక్స్. ఇట్ ఈస్ ఎ గ్యాప్. అంటే మనకు పెర్ఫార్మ్ చేయాలనుకుంటే మనకున్న గ్యాప్ మాట. సో, ఈ గ్యాప్‌ని మనం ఫిలప్ చేసుకోవాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవడం, మన మ్యాన్ పవర్‌కి, ఆ స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకోవడం. తర్వాత మిషనరీ అనేది పాత మిషనరీ బదులు కొత్త మిషనరీ రిప్లేస్ చేసుకోవడం. ఇవన్నీ చేసుకున్న రోజున మన పెర్ఫార్మన్స్‌కి మనకి కరెక్షన్ ప్రాసెస్ మాట. ఇట్ ఈస్ నథింగ్ బట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్ అండ్ పుట్ ఇంటూ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు కంపేర్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ టు ఇట్స్ ప్రొజెక్టెడ్ పొజిషన్ ఆఫ్ దట్ ఇన్ ఫ్యూచర్. ప్రెజెంట్ పొజిషన్‌లో ఎక్కడున్నాము?
ఫ్యూచర్లో మనం ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలన్నా ఆ గోల్కి రీచ్ అవ్వాలంటే కనుక మనకి ఎంత గ్యాప్. సో ఇవన్నీ కూడా మనం ఈ గ్యాప్ అనాలిసిస్లో మనం అనలైజ్ చేసుకుని కరెక్ట్ చేసుకుంటే వీ కెన్ అచీవ్ దట్. నెక్స్ట్ స్ట్రాటజీ ఎవాల్యుయేషన్. వాట్ ఈజ్ మెంట్ బై స్ట్రాటజీ ఎవాల్యుయేషన్? ఇందులో ఏం చేస్తాం, ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ దట్ అవుట్కమ్స్ బ్రాట్ అబౌట్ బై ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ స్ట్రాటజిక్ ప్లాన్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ది స్ట్రాటజిక్ అనాలిసిస్. It is very useful and helpful to check that everybody understands that business strategy and works well with it. So స్ట్రాటజీ గురించి ఏం చెప్తారంటే ఎవాల్యుయేషన్ అది కూడా గ్యాప్. ఎలాగంటే మేనేజ్మెంట్ ఒక స్ట్రాటజీ పెట్టింది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. కానీ ఆ స్ట్రాటజీ అనేది అందరికీ వెళ్ళాలి, అందరూ తెలుసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు అందరి కంట్రిబ్యూషన్ మనకు వస్తుంది, అందరి యొక్క పార్టిసిపేషన్ అందులో ఉంటుంది. సో దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. ఇప్పుడు ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రాంచ్ మేనేజర్కి టార్గెట్స్ ఇచ్చారు, ఆయన జోన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక నీ టార్గెట్స్ ఇది అని చెప్పేసి బిజినెస్ కాన్ఫరెన్స్లోనే అక్కడ మీటింగ్లోనూ అతను టార్గెట్స్ తీసి కాగితం తెచ్చేసుకున్నారు. తెచ్చేసుకున్న తర్వాత ఆయన అక్కడే కూర్చుని స్ట్రగుల్ అయ్యి నా టార్గెట్స్ నేను ఎంత రీచ్ అయ్యానని చెప్పేసి కూర్చుంటే దానివల్ల ఉపయోగం లేదు. స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ ఏం చెప్తాడంటే యూ హ్యావ్ టు టేక్ పార్ట్ విత్ అదర్ పీపుల్ హూ ఆర్ యువర్ సబార్డినేట్స్. వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని ఇదిగో మన స్ట్రాటజీ ఇలా ఉంది, దిస్ ఇస్ ద స్ట్రాటజీ ప్లాన్ ఇచ్చారు మనకి, దీని ప్రకారం మనం వెళ్ళమంటున్నారు, ఇది మనకి జరిగింది. సో ఇప్పుడు దీన్ని అడాప్ట్ చేయాలనుకుంటే కనుక మనం ఏం చేస్తే బాగుంటుంది, మనం ఇక్కడ మన ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఓకే. సో దీనికి కాసాకి ఎందుకు చేయాలి, లేకపోతే డిపాజిట్స్ కింద చేయాలి, లోన్స్ ఎంత చేయాలని చెప్తున్నారు, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. గోల్స్ టార్గెట్స్ అనే డిస్కషన్లోకి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి సేమ్ బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది, మనకి ఐడియాస్ వస్తాయి, మనకి డిఫరెంట్ వేస్లో మన సొల్యూషన్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్ట్రాటజీ ప్లాన్ అంటాం. సో బ్రాట్ అబౌట్ ఇట్స్ అవుట్కమ్స్ బ్రాట్ అబౌట్ దట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్ట్రాటజీ ప్లాన్లో మనకి కలిసి వస్తుందన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ స్ట్రాటజీ ఎవల్యూషన్. నెక్స్ట్ స్వాట్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్ అనేటప్పటికి ఏమవుతుందంటే స్వాట్ స్టాండ్ ఫర్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ. చిన్న చెప్పిన చూడండి, అదే రెండు. ఒకటి స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. ఓకే, ఇందులో ఏంటంటే సాధ్యం వరకు మీకు స్ట్రెంగ్త్, వీక్నెస్ మనమే అవుతాయి, ఆపర్చునిటీ, థ్రెట్ అనేది మనకి అవుట్ సైడ్ అవుతాయి. సో అవుట్ సైడ్ అయినప్పుడు దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ ఏది మనకి స్ట్రెంగ్త్ అవుట్ సైడ్, ఏది మన స్ట్రెంగ్త్, ఏది మన వీక్నెస్ మనం అనలైజ్ చేసుకుంటాం. మనకున్న మ్యాన్ పవర్, మనకున్న బిజినెస్, మనకున్న కస్టమర్ బేస్ ఏదైతే అది ఓకే, లేకపోతే మనకున్న ప్రోడక్ట్ ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కనుక అదే కనుక ఓటీ అనేటప్పటికి ఏమవుతుందో ఆపర్చునిటీ అండ్ థ్రెట్ అండ్ దట్ అవుట్ సైడ్. నెక్స్ట్ కంటింజెన్సీ ప్లాన్. వాట్ ఈజ్ మెంట్ బై కంటింజెన్సీ ప్లాన్? కంటింజెన్సీ ప్లాన్ అనేటప్పటికి ఏమవుతుందంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది, దానికి కూడా ప్లానింగ్ ఉండాలన్నమాట. ఏం జరుగుతుందో మనం ఒక ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఆల్టర్నేట్గా అంటే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ అంట. సో కంటింజెన్సీ ప్లాన్స్ అనేది క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ దట్ కెన్ బి పుట్ ఇన్ టు ఎఫెక్ట్ ఇఫ్ సర్టెన్ కీ ఎలిమెంట్స్ డు నాట్ అక్కర్ యాజ్ ఎఫెక్టెడ్. అంటే మనం అనుకున్న ప్రకారం కనుక మనం ఫస్ట్ ప్లాన్లో కనుక మనం వెళ్ళలేకపోతే అప్పుడు మన ప్లాన్ మనం ఏం చేస్తామంటే ప్లాన్ బి అంటాం చూడ, ఆ టైప్లో మనం ఇంకో ప్లాన్ అడాప్ట్ చేసుకుంటాం, ఆల్టర్నేటివ్ ప్లాన్. సో ఇది కంటింజెంట్ ప్లాన్ మినిమైజెస్ ద రిస్క్. దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల మనకు రిస్క్ అనేది చాలా వరకు డ్రాస్టిక్గా తగ్గుతుంది, సపోర్టింగ్గా మనకి స్టాండ్ బై అవడం. దాన్ని మనం ఇక్కడ కూడా క్లియర్గా చెప్పేసాడు. ద కంటింజెన్సీ ప్లాన్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ ప్లాన్ బి బికాస్ దే ఆల్వేస్ వర్క్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఇఫ్ థింగ్స్ డు నాట్ గో యాజ్ ప్లాన్. ఒక సిస్టమేటిక్గా మనం వెళ్దాం అనుకున్నప్పుడు అది అవ్వకపోతే రెండో ఆప్షన్ మన దగ్గర ఉందనుకోండి రెడీగా, ఇమ్మీడియట్గా సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. ఎవడన్నా ఒకటి చంపాలనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ముందు షూట్ చేయమంటాడు. ఒక పలానా ఒక గ్యాదరింగ్ అంతా కూడా ఒక ప్రొసెషన్ రూపంలో వస్తున్నాడు, సో యూ టార్గెట్ దట్ పర్సన్ అంటాడు, ద ప్లాన్ ఏ అంటాడు. ఒకవాడు కనుక జారిపోయి అది వర్కౌట్ అవ్వకపోతే కనుక వాడు రిటర్న్ వెళ్తున్నప్పుడు అక్కడ లేపేయండి అంటాడు. సో ఇదన్నీ కూడా ఏంటంటే ఒక ఆప్షన్ తర్వాత ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టుకుంటారు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ అది కంటింజెన్సీ ప్లానింగ్ అంట. మన బిజినెస్ గ్రోత్లో అయినా, ఆర్గనైజేషన్ అచీవ్మెంట్స్లో అయినా, టార్గెట్స్లో కూడా ఇట్ ఈస్ కంపల్సరీ. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్. ఇందులో ఏముంటుంది, స్పెసిఫిక్ ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మన రెడీనెస్ మాట. ట్రిగ్గర్ పాయింట్స్ అంటే ఫస్ట్ దాంట్లో ఫెయిల్ అవుతుంది అనుకోండి, సో ట్రిగ్గర్ చేస్తుంది, ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు, దీనికి మన ఫేవరబుల్ కండిషన్స్ అనేది రావట్లేదు దాన్ని. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ ట్రిగ్గర్, మనం రెండో దానికి రెడీ అవ్వక తప్పదు, మనం అవ్వాలి అని చెప్పాలన్నమాట. అలాగే ఎస్టిమేటింగ్ వన్ కంటింజెంట్ ఈవెంట్స్ ఆర్ లైక్లీ టు అక్కర్. అలాగే మనం ఈ కంటింజెంటీ ప్లాన్ అనేది మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది,
ఇంకా తప్పదా మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలా అనేది కూడా మనం ఎస్టిమేట్ వేయాలి. ఎప్పుడు దాని అవసరం, ఎప్పుడు దాన్ని తీయాలి ఆప్షన్ ఉందండి. అసెసింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఈచ్ కంటింజెంట్ ఈవెంట్, ఎలిమినేటింగ్ ద పొటెన్షియల్ బెనిఫిట్ అండ్ హార్మ్ఫుల్ ఆఫ్ ఈచ్ contingent event, and developing alternative plans, and being sure the contingency plans are compatible with the current strategy and that they are finally feasible. కంటింజెంట్ ప్లాన్స్ అనేటప్పటికి ఏంటంటే మాకు ఉంది కదా ఒకటి అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు తీసేయడానికి లేదు అంటాడు ఇందులో. ఎందుకంటే అందులో కూడాను ఎఫెక్టివ్‌గా దాన్ని అవసరం తప్పదనుకున్నప్పుడు మినిమైజ్ చేసుకుంటూ దాని పొటెన్షియల్ బెనిఫిట్ అనేది మనం ఎస్టిమేట్ చేసుకుంటూ దానివల్ల మనకు నష్టం కలగకుండా అంటే సపోజ్ దానిని పూర్తిగా డెడ్ అయిపోతుంది ఇంకా ఫస్ట్ ప్లాన్ చక్కగా వెళ్తుందండి. వెళ్తున్నప్పుడు సహజంగా ఆ ప్లాన్ మనం కంటిన్యూ చేయడానికే ప్రయత్నం చేస్తాం. కానీ అది ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతుందేమో అనుకున్నప్పుడు అది జీరోకి వచ్చిన తర్వాత టక్కుమని రెడీ చేసుకుంటాం. అది ఉండగా నడుపుతున్నప్పుడు దాన్ని తీసేసి మనం పెట్టేసుకుందాం అని చెప్పేసి మనం చేసేసుకున్నాం అనుకోండి. టైర్ ఉంది, టైర్ గాలి తగ్గిపోతుంది. ఓకే. తగ్గిపోతున్నప్పుడు మనకెక్కడ మంచి మంచి క్రూషియల్‌గా వెళ్తున్నాం. ఒక ఫారెస్ట్‌లోంచి వెళ్తున్నాం. ఓకే. ఫారెస్ట్‌లోంచి వెళ్తున్నప్పుడు సహజంగా ఈ ఫారెస్ట్ ఒక కిలోమీటర్ దాటిపోయేంత వరకు పర్వాలేదు అనుకున్నప్పుడు దాటిపోవాలి ఆ టైర్‌తోటి. లేదు లేదు ఈ ఫారెస్ట్‌లోనే నేను మళ్ళీ స్టెప్నీ మార్చుకుంటా అని చెప్పి కూర్చున్నాననుకోండి. ఏమో ఏ టైగర్ వస్తదో లేకపోతే మాకి వైల్డ్ యానిమల్స్ వస్తాయో తెలీదు కదా! అందు గురించి దిస్ ఈస్ కాల్డ్ ఉంది. దేర్ ఈస్ ఎన్ ఆప్షన్. మీకు ఉన్నప్పుడు కంటింజెంట్ ఆప్షన్ ప్లాన్‌గా ఉన్నప్పటికీ కూడా మనం అది అటెంప్ట్ చేయకూడదు. తీసుకెళ్ళిపోతాం. అది చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఫారెస్ట్ దాటిపోయింది. అప్పుడు కావాలంటే మీరు స్టెప్నీ మార్చుకోండి. సో, దిస్ ఈస్ కాల్డ్. నెక్స్ట్ ఫోర్‌కాస్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. వాట్ ఈస్ మీant బై ఫోర్‌కాస్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్? అంటే ద ప్రాసెస్ ఫోర్‌కాస్టింగ్ అంటే ముందు రాబోయేది మనం ఫోర్‌కాస్ట్ చేసుకోవడం. ద ప్రాసెస్ ఆఫ్ ప్రెడిక్టింగ్ అండ్ ఎస్టిమేటింగ్ ద ఫ్యూచర్ బేస్డ్ ఎవిడెన్స్ ఫ్రమ్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఈజ్ రిఫర్డ్ టు ద ఫోర్‌కాస్టింగ్. అంటే మనం ప్రెడిక్ట్ చేయాలి. ప్రెడిక్ట్ చేస్తాం. ఎలా ప్రెడిక్ట్ చేస్తామంటే ప్రీవియస్‌గా ఉన్నది చూస్తాం, స్టడీ చేస్తాం. ప్రెజెంట్ ట్రెండ్ చూస్తాం. అప్పుడు ఫ్యూచర్ ట్రెండ్ అనేది మనం ప్రెడిక్ట్ చేస్తాం. సో, ఈ ఫోర్‌కాస్టింగ్ అనేది కూడా మనకి ఒక పార్ట్ ఆఫ్ అవర్ ఆహ్, ఆర్గనైజేషన్ ఎఫర్ట్స్ కింద ఉంటుందన్నమాట. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దట్ ప్రాసెస్. ప్లానింగ్‌లో పార్ట్ మాట అండి. The process of forecasting gives a knowledge about the possible occurrences of the future as well as the implications of whose events will have for the business. దీనివల్ల ఈ ఈ ఈ ఈ ప్రాసెస్ ఆఫ్ ఫోర్‌కాస్టింగ్‌లో ఏంటంటే కొంత మనకు నాలెడ్జ్ ఇస్తుంది అబౌట్ ద పాసిబుల్ అకరెన్సెస్. ఇది చేయడం వల్ల అంటే ఇదంతా ముందే ఎక్సర్సైజ్ చేస్తాం. ఫోర్‌కాస్టింగ్ అనే దాంట్లో మనకు ఎక్సర్సైజ్ చేసేస్తామన్నమాట. చేసేసి దీనివల్ల మనకొచ్చే లాభాలేంటి, పాసిబుల్ అకరెన్సెస్ ఆఫ్ ద ఫ్యూచర్ ఏంటి, నాలెడ్జ్ దీనివల్ల తెలుసుకుంటాం. ఈ ఈ నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టుకుంటాను. ప్లాన్ బి, ప్లాన్ ఏ అనేది ఫోర్‌కాస్ట్ చేయడం వల్ల జరుగుతాయి ఇన్ని కూడాను. ఆ రకంగా మనం ఏం చేస్తామంటే ఫోర్‌కాస్టింగ్ అనేది మనం చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది మనకి. అది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఫోర్‌కాస్టింగ్ టు లెసెన్ ద కాంప్లెక్సిటీస్ అండ్ అన్‌ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్. ఇదేంటంటే ఫోర్‌కాస్టింగ్ అనేది రిస్క్‌ని తగ్గించగలుగుతుంది తప్పితే పూర్తిగా ఎలిమినేట్ చేయదు. అదే అండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఫోర్‌కాస్టింగ్ టు లెసన్ దట్ కాంప్లెక్సిటీస్ అండ్ అన్‌ప్రెడిక్టబిలిటీ ఆఫ్ దట్ ఫ్యూచర్. Managers at different levels may be given the responsibility of making forecasts, or external or internal economists and strategists may be employed for the task. ఇక్కడ కొన్ని ఏరియాలో డిఫికల్ట్ లెవెల్స్‌లో మేనేజర్స్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ ఫోర్‌కాస్ట్. వాళ్ళకి ఇస్తారు ఆ పవర్స్. ఫోర్‌కాస్ట్ చేసే పవర్స్ ఇస్తారన్నమాట. ఓకే. జనరల్‌గా ఏంటంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఎకనామిస్ట్ అనేది స్టాటిస్టిషియన్స్ అనేది చెప్పి ఎంప్లాయ్ చేస్తారు. వాళ్ళే ప్రెడిక్ట్ చేస్తారన్నమాట. ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఏంట ఇది మీకు జనరల్‌గా ఏమొస్తుందంటే మీకు ఒక సేల్స్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లోను వాటిలోను మీకు ఇది వస్తుందన్నమాట ఫోర్‌కాస్టింగ్ అనేది. ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి. సపోజ్ గవర్నమెంట్ అనేది ఒక బడ్జెట్ ఇచ్చి ఇన్ని ఫండ్స్ ఇన్ని వేల కోట్ల ఫండ్స్ మేము రోడ్లు వేయడానికి లేకపోతే ఏదో చేయడానికి మేము ఇచ్చామని బడ్జెట్ అలొకేషన్ చేసిందనుకోండి. సో, అప్పుడేమవుతుందంటే బ్యాంక్స్ చూసుకుందాం. బ్యాంక్స్ చూసేటప్పటికి మీకు సిమెంట్ ఇండస్ట్రీస్ తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ రేపొద్దున ఫ్యూచర్ అంతా కూడా దాని బేస్డే ఉంటాయి కాబట్టి వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ క్రెడిట్ పాలిసీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్సెస్‌కి మీకు పాలిసీస్ ఫ్రేమ్ చేసుకుంటారు. ఓకే. బిజినెస్ ఎన్రిచ్‌మెంట్ అన్నమాట. సో, ఇలాగా. సో, థిస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ ప్లేస్ విచ్ ఆర్ యూజ్‌ఫుల్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ గోల్స్ అన్నమాట.
Since forecasting makes use of the wide variety of methods, another name of the discipline is called statistical analysis. ఇది ఫోర్కాస్టింగ్‌లో ఏంటంటే మనకి ఎంతవరకు మనకు బిజినెస్ చేయొచ్చు, ఎంతవరకు మనకు ప్రాఫిటబుల్‌గా ఉంటుంది, ఎంతవరకు జరుగుతుందనేది మనకు స్టాటిస్టిక్‌లోకి వెళ్ళిపోతారది. ఎందుకంటే ఇది సైన్స్. ఆ సైన్స్‌ని యాక్చువల్‌గా చేసి ఫిగర్స్ రూపంలో మనం యాక్యురేట్‌గా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అది మనం మీరు నోటి మాటగా ఓహో! ఇది బాగుంది కాబట్టి మనకి సిమెంట్ ఇండస్ట్రీకో, స్టీల్ ఇండస్ట్రీకి మంచి గ్రోత్ ఉంటది కాబట్టి ఈ టైప్ ఆఫ్ అడ్వాన్స్ ఇస్తే గనుక మన బిజినెస్ పెరుగుతుంది. అలా మనం నోటి మాటగా అనుకోగలకుండా ఇట్ కెన్ బి డన్ ఇన్ ఫిగర్స్ ఫార్మాట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ వచ్చేటప్పుడు లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్, మీడియం టర్మ్ ఫోర్కాస్ట్, షార్ట్ టర్మ్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయండి. ఇదేంటంటే ఫోర్కాస్టింగ్ ఫర్ ద లాంగ్ పీరియడ్ టిపికల్లీ కవర్స్ ద పీరియడ్. అది 3 to 5 ఇయర్స్ వరకు గనక మనం ఫ్యూచర్‌లోకి వెళ్ళి మనం ప్రిడిక్ట్ చేయగలిగితే కనుక దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ అంటాం. ఇదేంటంటే ఇట్ గివ్స్ అన్ overreaching perspective of that company's monetary requirements as well as the availability of the investment surplus in that foreseeable future. దీనివల్ల మనకి ఫండ్స్ ఏంటి, తర్వాత రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత మీడియం టర్మ్ ఫోర్కాస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద మీడియం టర్మ్. ఒక రీజనబుల్‌గా ఒక మోర్ దాన్ లెస్ దాన్ 1 ఇయర్, మోర్ దాన్ 1 ఇయర్ అండ్ లెస్ దాన్ 3 ఇయర్స్ అని అర్థం చెప్పాలంటే సింపుల్‌గా. అది మీకు ఇవ్వలేదనుకోండి 2 ఇయర్స్ అండ్ మోర్ దాన్ 1 ఇయర్ కింద లెక్క. With the minor strategy decisions, మన strategy decision తీసుకోగలుగుతాం pertaining to the functioning of the firm. Projections over the medium term are generated. They play a crucial role in the operational budgeting as well as the business budgeting. దీనివల్ల మన ఫండ్స్ కూడా అలొకేషన్ చేసుకోవాలి, వీళ్ళు వెసులుబాటు ఉంటుంది కదండి మనకి ఫోర్కాస్టింగ్ వల్ల. తర్వాత షార్ట్ టర్మ్ ఫోర్కాస్ట్ అంటే షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అంటే లెస్ దాన్ 1 ఇయర్. మోస్ట్లీ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 ఇయర్ అండ్ ద డ్యూరేషన్ రేంజింగ్ ఫ్రమ్ 1 to 6 months. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. What is meant by decision making? Actual selection of one course of action from among several alternatives is called the decision making. అంటే బోల్డెన్ యాక్షన్స్ ఉంటాయి, కానీ మీరు తీసుకునేది బెస్ట్ ఆల్టర్నేట్ అనేది దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ డెసిషన్ మేకింగ్ అంటాం. అంటే అవుట్ ఆఫ్ చాయిసెస్ విచ్ యు ఆర్ సెలెక్టింగ్ as one course of action, it is called the decision making. డెసిషన్ మేకింగ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ కరెక్ట్‌గా తీసుకోకపోయినా కూడా ఒక్కోసారి మనకి ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి అన్నమాట. డెసిషన్ మేకింగ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ప్లానింగ్ అలోన్ బట్ ఆల్సో ఎంబ్రేసెస్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ లైక్ ఆర్గనైజింగ్, స్టాఫింగ్, కంట్రోలింగ్ ఎక్సెట్రా. మనం తీసుకునే డెసిషన్ మేకింగ్ వల్ల ఓకే మిగతాయన్నీ ఎఫెక్ట్ అవ్వకూడదు. మనం ఏదో ఒక కన్ఫైన్డ్‌గా ఒక డెసిషన్ మేకింగ్ ప్లానింగ్‌లో తీసేసుకున్నాం అనుకోండి, అది ఆర్గనైజింగ్, తర్వాత స్టాఫింగ్, కంట్రోలింగ్ వీటిని ఎఫెక్ట్ చేయకూడదు. ఓకే. అంటే దాన్ని ఏమంటామంటే చిన్నగా మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. ఓకే. మ్యారేజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు ఉన్నటువంటి ఒక ఫంక్షన్ చేద్దాం డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఫస్ట్ వీడియో. ఆర్గనైజేషన్‌లో పెట్టినప్పుడు ఒక 20 lakhs బడ్జెట్ అని పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు మీకు మేము పిలిచే నంబర్ కూడా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. అంటే చిన్న హాల్ తీసుకున్నారు. చిన్న హాల్ తీసుకొని 1000 మందిని పిలిచారనుకోండి. అంటే హాల్ కెపాసిటీ 500 అనుకో సపోజ్. సో, మీకు తీసుకొని అందరిని పిలుద్దాం ఫంక్షన్ అని చెప్పేసి వితౌట్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ దిస్ పాయింట్ యూ పుట్ ఎన్ ఇన్విటేషన్ ఫర్ 1000 అనుకోండి. ఒకవేళ పొరపాటున 1000 వచ్చేసారనుకోండి. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దెన్? అంతా కూడా అపాస్పాలైపోతుంది. అంటే ఏంటంటే మీకు ప్రతి పాయింట్ కూడా ఇంకొక దాని మీద లింకప్ అయి ఉంటుంది. ఓకే. సో, దానివల్ల ఏమవుతుంది డిస్రప్షన్ వచ్చి మీకు మొత్తం అంతా కూడా చెడిపోయే ప్రాబ్లమ్ ఉంటుంది. అది అందుగురించి అంటే ప్రాపర్ వేలో అది డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి. డెసిషన్ మేకింగ్ ఈజ్ ఎ రేషనల్ ప్రాసెస్. అంటే కంపారిజన్. రేషనల్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ కంపారిజన్. ఓకే. అండ్ టు హ్యావ్ ద హై డిగ్రీ ఆఫ్ ఎఫెక్టివ్‌నెస్ should be based on the systematic analysis for all the relevant factors and not based on that just injection. ఇది చెప్పాను చూడండి. ఇప్పుడు చెప్పిన సింపుల్ ఎగ్జాంపులే. 500 కెపాసిటీ ఉండే హాల్‌ని మీరు మ్యారేజ్ హాల్ కింద బుక్ చేసుకున్నారు. బట్ మీరు ఇన్వైట్ చేసింది 1000 మందిని. కానీ ఈ రెండిటిని మీరు కొరిలేట్ చేసుకోలా. చేసుకోకపోతే ఏమైంది అది? అందరూ మీకు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చుంటారు మిగతా 500 మంది? సో, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే ఫెయిల్ అవుతది ఇది. సో, బ్యాడ్ నేమ్ వస్తది. ఇది బ్యాడ్ ప్లానింగ్ కూడా కనుక లెక్క వస్తుందన్నమాట అది. సో, దిస్ ఈస్ ద రాంగ్ డెసిషన్ మేకింగ్ కింద వస్తుందన్నమాట. అందుగురించే రేషనల్ అంటే ఏంటంటే యూ ఆల్వేస్ లింక్ అప్ అండ్ కంపేర్ విత్ దట్ అదర్ ఫ్యాక్టర్స్. And decision making plays an important role in enhancing the efficiency of the organization as decisions relating to the future course of action are taken in advance.
ఎప్పుడు కూడా మనం తీసుకునే ఆర్గనైజేషన్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలనుకున్నప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలనుకుంటే అవి మనం అడ్వాన్స్గా దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి. ఫ్యూచర్ యాక్షన్ మీద మనం డెసిషన్ తీసుకునేటప్పుడు ఇన్ అడ్వాన్స్గా మనం రియాక్ట్ అవ్వాలన్నమాట. అండ్ డెసిషన్ మేకింగ్ బై గ్రూప్స్ అయితే ఏంటి అంటే వెదర్ ది పర్టికులర్ డెసిషన్ ఈజ్ టు బి మేడ్ బై ఇండివిజువల్ ఆర్ ఎ గ్రూప్ డిపెండ్స్ ఆన్ ద పాలసీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ థింకింగ్ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్. Okay. Before the task is assigned to that group to decide on a particular matter, the exact scope of the group authority to make that. ఇందులో అడ్వాంటేజ్ ఆఫ్ ద గ్రూప్ డెసిషన్స్ ఇంక్లూడ్స్ ఏముంటాయంటే థరో ఎవాల్యుయేషన్ ఉంటుంది. అంతా నలుగురు ఉంటారు కాబట్టి దాని మీద థరో డిస్కషన్ జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డెసిషన్స్ ఈజియర్. ఎందుకంటే నలుగురు కలిపి ఆలోచిస్తున్నప్పుడు తొందరగా అది మీకు ఇంప్లిమెంటేషన్కి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఒకడైతే కనుక టైం పడుతుంది. ఎన్హాన్స్డ్ టీమ్ స్పిరిట్, అందులో నలుగురు కూడా కంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది. అంటే సక్సెస్కి అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇది నేను డిసడ్వాంటేజ్ ద గ్రూప్ డెసిషన్ అయ్యేటప్పటికి టైం కన్స్యూమ్. ఎప్పుడైతే అందరూ కూర్చున్నారో ఒక్క సెషన్ చెప్తారు కాబట్టి మీకు ఇదంతా కన్సాల్ట్ చేయడానికి టైం పడుతుంది, నో డౌట్. అలాగే మీటింగ్స్ అనేది ఒక మీటింగ్తో అవ్వదు ఇది. ఎందుకంటే డిఫరెంట్ మీటింగ్స్ వీళ్ళందరికీ అరేంజ్మెంట్ చేయాలి, వీళ్ళందరూ ఒక చోట తీసుకురావాలి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ టైం కన్స్యూమింగ్ అండ్ కాస్ట్లీ ఆల్సో. అండ్ డిసగ్రిమెంట్స్ అండ్ ఇండెసిషన్స్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు ఒకటి చెప్పింది ఇంకోటికి టాలీ ఒప్పుకోవడదు, కాంట్రడిక్ట్ చేస్తారు. సో ఇది కూడా జరుగుతాయి. సో డిసగ్రిమెంట్స్ వల్ల ఏమవుతుంది, డెసిషన్స్ అనేది యూనిక్గా రావు, ఒక కన్సైజ్గా రాలేరు, ఇండెసిషన్స్ ఉంటాయి. ఈ దీంట్లో ఇంకా చెప్పండి, ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళానుకోండి, నో పార్టిసిపేషన్ అండ్ డామినేషన్. అందులో అసలు ఇంకా ఏంటంటే నాకు ఎందుకు వచ్చింది అడిగా నచ్చలేదు అనుకోండి, వాడి మాట వినలేదు అనుకోండి, నాకు ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి రెండు చేతులు కూర్చుంటాడు. అసలు ఏమీ నోరెప్పుడు మాట్లాడు, వాళ్ళతో కలవడు. ఇంకొకటి ఏంటంటే డామినేట్ చేసేస్తాడు, నేను చెప్పిందే వినండి, నేనే ఫైనల్ అని చెప్పి అంటాడు. సో ఈ టైప్ ఆఫ్ ఈగో క్లాషెస్ వల్ల కూడా డిసడ్వాంటేజ్ ఉంటాయి డెసిషన్స్లో. నెక్స్ట్ వేరియస్ కైండ్స్. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ దట్, వేరియస్ కండిషన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఏంటి సిచ్యువేషన్ మే బి క్లాసిఫైడ్ బ్రాడ్లీ ఇన్ 3 scenarios. ఒకటి సర్టెనిటీ, 2 రిస్క్, 3 అన్సర్టెనిటీ. సర్టెనిటీ అంటే ది వేరియస్ కండిషన్స్ ఫర్ వాట్ ఈస్ డెసిషన్ మేకింగ్లో కండిషన్స్ ఏంటంటే 3 scenarios ఉంటాయండి. సర్టెనిటీ అంటే ఇఫ్ ద డెసిషన్ మేకర్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ సర్టెనిటీ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు ప్రెసైస్లీ ఫోర్కాస్ట్ ది అవుట్కమ్. హౌఎవర్ సచ్ కండిషన్స్ కెన్ బి రేర్లీ ఎక్స్పెక్టెడ్ టు ఎగ్జిస్ట్ ఇన్ రియల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ సర్టెనిటీ అనేది ఉండాలి, సినారియో ఉండాలి. ఇఫ్ ద డెసిషన్ మేకర్ నోస్ ఎగ్జాక్ట్లీ ఏమైతే తెలుసో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరుగుతుంది తనకు తెలిస్తే కనుక ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ సర్టెనిటీ. దానివల్ల ఏమవుతుందంటే సర్టెనిటీ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే సర్టెనిటీ అనేది డెవలప్ అవుతుందో అంటే యాంబిగ్యూటీ ఉండదన్నమాట. అంటే నాకు ఏం జరుగుతుందో నాకే తెలియదు అన్న టైప్లో కాకుండా అతను ఫోర్కాస్ట్ అనేది కరెక్ట్గా ఇది జరుగుతుంది అనే కాన్ఫిడెంట్గా ఉంటే కనుక, సర్టెనిటీగా అసర్టైన్ చేయగలిగితే కనుక ఓకే, దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఒక కండిషన్ అనమాట, కంపల్సరీగా ఉండాలి, ఇది కాన్ఫిడెంట్గా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మనకి రియల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఇట్ షుడ్ బి మస్ట్. నెక్స్ట్ రిస్క్. వెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ పార్షియల్లీ ఆర్ it is insufficient to estimate the outcome precisely, the decision is to be taken under the conditions of risk. మనం తీసుకునే వాట్ ఈస్ దట్ ఇన్ఫర్మేషన్ కనుక సగం ఇన్ఫర్మేషన్ తీసుకుని అలాగే ఎస్టిమేషన్ కూడా సగం ఉన్న దాంతో కొద్దిగా గొప్ప ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మనం ఎస్టిమేషన్ చేసి ఇన్సఫిషియంట్ ఇన్ ఎస్టిమేట్ దట్ అవుట్కమ్ ప్రెసైస్లీ, అంటే ఏం జరుగుతుందో ఫోర్కాస్ట్ అనేది మనం సరిగ్గా చేయకపోతే కనుక, ప్రిడిక్ట్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ రకంగా తీసుకునే డెసిషన్ అనేది ఇట్ విల్ గివ్ ఏ రిస్క్ అనేది క్రియేట్ చేస్తుంది. అలాగే యాజ్ ద అవుట్కమ్ ఈజ్ నాట్ సర్టెన్, ఏ ప్రాబబిలిటీ ఈజ్ అసైన్డ్ టు ఈచ్ ఎస్టిమేటెడ్ అవుట్కమ్. అలాగే అవుట్కమ్ అనేది మనకు సర్టెన్గా లేదనుకోండి, ప్రాబబిలిటీ టు అసైన్డ్ ఇస్ సచ్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఆల్సో తప్పు అవుతుంది. అంటే ఇది సర్టెన్గా ఉంటే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయండి. సర్టెన్గా లేదనుకోండి, మన ప్రాబబిలిటీలో కూడా మనకి అది ఫెయిల్ అవుతుంది, ఎస్టిమేషన్ అవుట్పుట్ అనేది పోతుంది. When a probability estimate is assigned to expected outcome based on the past experience. జనరల్గా ఏంటంటే ప్రాబబిలిటీ ఎస్టిమేషన్ ఏమవుతుందంటే మనకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద మనం మాత్రమే డిపెండ్. ఇట్ ఈస్ కాల్డ్ ద ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అంటాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అసైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంట్యూషన్,
basis of institution, it is called as a subject to probability. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అంటే ఏంటి అని అడుగుతాడు, అలాగే సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అంటే ఏంటో కూడా అడుగుతాడు అనే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సి ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అంటే ఏం చెప్తున్నాడు వీడు, ఏం చెప్తున్నాడు అది, when a probability estimate is assigned to expected outcome based on that past experience. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ దగ్గరగా ప్రాబబిలిటీ ఎస్టిమేషన్ కనుక ఉంటే కనుక, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అంటాడు. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈజ్ అసైన్డ్ ఆన్ దట్ బేసిస్ ఆఫ్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే ఏంటంటే అతను ఇంప్లిమెంట్ చేయదగ్గగా లేదనుకోండి, అది ఇంప్లిమెంట్ చేయదగ్గగా లేదనుకోండి, అదే వాట్ ఈస్ దట్ ఇంట్యూషన్ అంటే సంథింగ్ నో సంథింగ్ వితౌట్ థింకింగ్. అంటే మనకు తెలుసు అది అనాలోచితంగా చేసే పని, అంటే మనకు దాని మీద ఫుల్ కాన్ఫిడెంట్గా దానికి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇట్ ఈస్ కాల్డ్ as సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అంటాం. సో ఈ డెఫినేషన్స్ చూసుకోండి మరి. and it is called as objective probability and it is assigned on the basis of intuition అయితే కనుక it is called as subjective probability. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాను. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనేటప్పుడు మనకు తెలిసిన దాని మీద చేస్తే కనుక ప్రాబబిలిటీ ఎస్టిమేషన్ చేస్తే కనుక దట్ ఈస్ ఆబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అంటాం. మనకి తెలియకుండా చేస్తే కనుక, అంటే మనకి ఆలోచన లేకుండా ఏదో చేసేసాం అన్న టైప్లో కనుక మీకు ఆ డేటా తీసుకుని మనం కనుక ఎస్టిమేషన్ చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ ద సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అంటాం. నెక్స్ట్ అన్సర్టనిటీ. అన్సర్టనిటీకి వచ్చేటప్పటికి when the decision maker feels that probabilities for various estimated outcomes cannot be assigned, it is called the situation of uncertainty. అంతే కదా, అన్సర్టనిటీ ఎప్పుడైతే feels that probabilities are various estimated outcomes cannot be assigned, ఎస్టిమేటెడ్ అవుట్కమ్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రాపర్గా మనం అసైన్ చేయలేకపోయాం అనుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, సిచ్యువేషన్ అనేది అన్సర్టన్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ దెర్ ఈజ్ నో వే ఆఫ్ మెజరింగ్ దట్ లైవ్లీహుడ్ అటాచ్ టు ఈచ్ ఎస్టిమేట్. ఆ రకంగా చేసినప్పుడు మన డేటా అనేది కరెక్ట్గా రాదండి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్కి వస్తే కనుక దెర్ ఆర్ అ ఫ్యూ ప్రిన్సిపల్స్ విచ్ ఫాలోడ్ బై దట్ డెసిషన్ మేకర్స్. అవి ఏంటి అంటే కనుక ప్రిన్సిపల్ ఆఫ్ డెఫినేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎవిడెన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిటీ. ఏంటివంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్లో 3 ఉన్నాయన్నమాట. సమ్మరైజ్ చేసేది అది. కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ goes a long way is arriving at a better decision. It is therefore important to be aware of the exact problems. After the exact problems have been correctly identified and defined, the work of the decision maker comes easier. సో ఇక్కడ కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇష్యూస్ అంటే ఒక ఇష్యూ అనేదాన్ని మనం ఏంటనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే కనుక దానివల్ల ఏమవుతుందంటే మనకి మనం తీసుకున్న డెసిషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, అందు గురించి ఏంటంటే ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఇంపార్టెంట్ టు బి అవేర్ ఆఫ్ దట్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ మనకు తెలియాలి. అది తెలుసుకోకుండా మనం ఆఫ్టర్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ కరెక్ట్ ఐడెంటిఫైడ్ అండ్ డిఫైన్డ్ ఓన్లీ ద వర్క్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ బికమ్స్ ఈజియర్. అప్పుడు అంటే మనకి ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు అండి. ఒక బ్రాంచ్ సఫర్ అవుతుందండి, సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద లాస్. సో బిజినెస్ అనేది సెట్ బ్యాక్ అయింది. సెట్ బ్యాక్ అవుతున్నప్పుడు మేనేజర్ ఇన్ఎఫిషియెంట్ అని చెప్పేసి మనం ఒక డెసిషన్కి వచ్చేసారు అనుకోండి, టాప్ మేనేజ్మెంట్ పీపుల్. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏం చూడరు కదా, వచ్చి బ్రాంచ్లో ఏం జరుగుతుందో వాళ్ళు తెలియదు కదా. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ అసెస్మెంట్ ఎవాల్యుయేషన్ సరిగ్గా చేయకుండా దిస్ ఇస్ ప్యూర్లీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద మేనేజర్ అని చెప్పేసి వాళ్ళు కంక్లూడ్ చేసారనుకున్నారు అనుకోండి, దాన్ని ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, కొత్త వాడిని వేసారనుకోండి, సేమ్ దాన్ని ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఖర్చే, కొత్త వాడిని ఇక్కడ తీసుకురావడం వల్ల కూడా ఖర్చే, అల్టిమేట్గా ఆ ప్రాబ్లం అలాగే పెర్సిస్ట్ అవుతుంది. సో అక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయలేకపోయారు. అక్కడ యాక్చువల్గా చెప్పాలంటే కనుక దట్ ఇస్ ద ప్రాబ్లం, నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దట్ మేనేజర్, సమ్ హెచ్ఆర్ ఇష్యూ ఇన్ దట్ బ్రాంచ్. సో అమాంగ్ ద పీపుల్ సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఆర్ ఉన్నారు, లాంగ్ స్టాండింగ్, సో దే ఆర్ ఆల్మోస్ట్ డిక్టేటింగ్ దట్ బ్రాంచ్ అండ్ కస్టమర్స్, దే ఆర్ ఎఫెక్టింగ్ దట్ బిజినెస్ ఆఫ్ దట్ బ్రాంచ్ అని చెప్పి అనుకోండి. సో దానికి మనం ఫోకస్ ఏరియాలో అది స్టడీ చేసి ఆ కరెక్షన్ ప్రాసెస్ చేసి
వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి పీరియాడికల్ ట్రాన్స్ఫర్స్లో చేసి మన కొత్త స్టాఫ్ వేసారనుకోండి, ఏ మేనేజర్ అయినా సరే చేసేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, అది కరెక్ట్ ఐడెంటిఫికేషన్ లేదనుకోండి, సో ది డెసిషన్ విల్ బికమ్ రాంగ్. అది ప్రిన్సిపల్ ఆఫ్ డెసిషన్ అంటాడు. ప్రిన్సిపల్ ఆఫ్ ఎవిడెన్స్, వెనెవర్ డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఒకవేళ ప్రతి డెసిషన్ అనేది ఎవిడెన్స్ బేసిస్ మీద కనుక తీసుకునేదట, ఇట్ ఈస్ లైక్లీ టు బి బెటర్ కంపేర్ టు ద డెసిషన్ టేకన్ ఆన్ ద డీటెయిల్స్ విచ్ ఆర్ నాట్ బ్యాక్డ్ బై డెఫినిషన్. ఎవిడెన్స్ బేసిస్డ్ ప్రిన్సిపల్ అయితే కనుక డెసిషన్ మేకింగ్ ఆ ప్రూఫ్ తీసుకుని దాని ప్రకారం డెసిషన్ తీసుకోవాలి. అలా కాకుండా ప్రిన్సిపల్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మనం ఫాలో అవుతూ డెసిషన్ తీసుకుని దానికి సంబంధించిన సపోర్టింగ్ ఎవిడెన్స్ లేకుండా మనం డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ అ ఫాల్స్. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిటీ. In a decision-making process, it is important to consider with the open mind and the views of all the people involved before taking a final decision. సో ఇక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కన్సిడర్ చేయాలని కన్నా ఏదైనా సరే ఓపెన్ మైండెడ్గా ఉంటాం. అటువంటి వీ విల్ ఆస్క్ ద వ్యూస్, వెంటిలేట్ చేయమని చెప్తాం. అందరు పీపుల్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయిన పీపుల్ అందరినీ కూడా చేసి దాని నుంచి మనం ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే, సపోజ్ ఒక ప్లానింగ్ చేసేటప్పుడు బ్రాంచ్ మేనేజర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వ్యూ పాయింట్స్ అనేది మనం ఎందుకు క్వాలిఫై చేస్తామంటే కనుక అవన్నీ కూడా ఓపెన్ అవుతారు. అంటే హైడ్ చేసుకున్న పరిస్థితి లేకుండా ఈ పలానా బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్లో ఇంత పొటెన్షియాలిటీ ఉంది మీ ఏరియాలో, సో దిస్ ఇస్ ద టార్గెట్ వీఆర్ ఫిక్సింగ్ టు యూ. ఓకే, సో అన్నప్పుడు అతని వ్యూ పాయింట్స్ అనేది మనం తీసుకుని అవి కొరిలేట్ చేసుకుని అది ఓకే అన్న తర్వాత దెన్ వీ కెన్ ఫిక్స్ ద టార్గెట్ టు హిమ్. అప్పుడు ఏమవుతుందో ఆ డెసిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో అతను ఏం చేస్తాడంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అచీవ్ చేయడానికి మీకు మా స్ట్రాటజీలో మీకు సక్సెస్ అవుతుంది అన్నట్టు. సో అది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిటీ అంటే. సో విత్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి వస్తుంది ఇది. రైట్, థ్యాంక్ యూ.